ఈ కర్మయోగి అనే టైటిల్ ఎలా వచ్చింది సార్ మీ థాట్? ఇచ్చిన కర్తవ్యం సరిగా చేయాలి. ఏది చేసినా కూడా ఈ బుక్ రాయాలని ఎందుకు అనిపించింది సార్? చెప్పాలి అంటే నా దీర్ఘ ఆయుష్తో 80 సంవత్సరాల కథని ఇది స్పిరిచువల్ బుక్ ఏమో అనుకుంటారు, కానీ ఇది ఓపెన్ చేయగానే ఆ ముస్సోరిల వాళ్ళ మోటో యోగ కర్మసు కౌశలం. యోగము అంటే ఏమిటి? నీ పనిలో మీరు నెహ్రూ గారి లిబరేషన్ టైం నుంచి ఇప్పుడు వరకు ఉన్నారు సార్. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ చూసారా? బీదవాళ్ళు బీదవాళ్ళగానే ఉన్నారు. ఎప్పుడైనా ఇప్పుడు వరకు మీ లైఫ్లో అమ్మో ఇది కష్టం అని అనిపించే సిచ్యువేషన్? కర్తవ్యం దైవమాన్నికం అంటే మన పని మనం చేయాలి. కార్పొరేషన్ అని లేదంటే పొలిటికల్ ప్రెషర్, మీరు ఎప్పుడైనా అది ఎక్స్పీరియన్స్? పొలిటికల్ ప్రెషర్ వస్తూ ఉండింది, అస్సాంలో కూడా ఉండింది, ఆంధ్రాలో ఉన్నంత. సో మీ పేరెంట్స్ ఆనందం ఎలా ఉండేది సార్? నేను పరీక్ష ఐఏఎస్ రాసిన తర్వాత ఏమవుతుందో ఏమో ఇంకా రిజల్ట్స్ రాలేదు అని చెప్పాను. అంటే ఆమె అనేది నువ్వు 2 రోజులు వెయిట్ చేయి బాబు, నేను చెప్తాను. తర్వాత మా అమ్మ చెప్పింది, నువ్వేం భయపడకు, బెంగ పెట్టుకోకు, నాకు ఈ కళ వచ్చింది, కళలో ఒక్క రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తారా మీ లైఫ్? సో నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక లెటర్ వచ్చింది. ఏమని వచ్చింది? గోపాలకృష్ణ గారు ఎప్పుడైనా ఫెయిల్ అయ్యారా? ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే నా బ్యాక్గ్రౌండ్ అంతా చూసి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏదో డిపార్ట్మెంట్లో సెక్రటరీగా పెడతారనుకున్నాను. కానీ ఈ ఎమర్జెన్సీ టైంలో గవర్నమెంట్కి ఎవరైతే ఎగ్నెస్ట్ అయితే వాళ్ళని అరెస్ట్ చేసేయండి అని ఒక రూల్ కూడా పాస్ అవుట్ అయ్యింది. ఇందిరాగాంధీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. మీ అంటే మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి, మీ ఎక్స్పీరియన్స్ మాకు ఇచ్చి, ఇంత సమయం కేటాయించిన థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కర్మయోగి అనే టైటిల్ ఎలా వచ్చింది సార్ మీ థాట్కి? మా తాతగారు రాజయోగి అన్నమాట. మా ఫ్యామిలీలో కూడా చాలామంది భక్తి అన్న భావం ఎక్కువగా ఉండేది. రెండోది, మాకు చిన్నప్పటి నుంచి మన పని మనం చేయాలి, అవును, దాని రిజల్ట్స్ ఏమో మనం దాని గురించి ఆలోచించకూడదు, ఇచ్చిన కర్తవ్యం సరిగా చేయాలి, అది మాకు నేర్పించారు పుట్టుకతోనే. అందుకుగాను నేను అనుకున్నాను ఐఏఎస్ ఆఫీసర్గా కూడా నేను చేయవలసిన కర్మ నేను చేయాలి. అందుకుగాను నేనేమనుకో ఏది చేసినా కూడా మన స్వలాభం కాకుండా ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలాగా ఉండాలని, అందుకుగాను నేను కర్మయోగినని టైటిల్ ఇస్తే బాగుంటుంది అనుకున్నాను. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం వారు కూడా ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ కూడా కర్మయోగిలాగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని చెప్పినందుకు నేను కర్మయోగి అని పెట్టినట్లయితే బాగుంటుంది అని, అందుకే నా పుస్తకానికి కర్మయోగి అని పిరుదిచ్చానన్నమాట. వెరీ నైస్. అండ్ ఈ బుక్ రాయాలని ఎందుకు అనిపించింది సార్, కర్మయోగి అనే బుక్? చాలామంది ఏమన్నారంటే మీకు అందరిలాగా అనుభవం కాదు, ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉంది. ఎందుకు అంటే మీరు అస్సాం గవర్నమెంట్లో పనిచేశారు, కేంద్ర గవర్నమెంట్లో పనిచేశారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పనిచేశారు, మీరు మూడు ప్రభుత్వాల్లో పనిచేశారు అంటే మీకు చాలా అనుభవం ఉంటుంది. అందుకుగాను అందరూ ఏమన్నారంటే మీరు పుస్తకం రాసినట్లయితే అటు అస్సాం ప్రజలకు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, కేంద్రంలో పనిచేసే ఉద్యోగులకు అందరికీ కూడా మార్గదర్శకంగా ఉంటుంది, కనుక మీరు అది చేస్తే బాగుంటుంది అని చెప్పారు. అందుకుగాను నేను ఈ పుస్తకం రాయడానికి పూనుకున్నాను. ఈ పుస్తకం రాయడానికి నాకు దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. ఎందుకు అంటే ఎన్నో విషయాలు రాయాలనుకున్నాను, కానీ ఈ చిన్న పుస్తకంలో నేను ఎక్కువ రాయలేను. ఈ పుస్తకం కూడా 450 పేజీలు ఉన్నా కూడా సరిపోవట్లేదు అనమాట. చెప్పాలి అంటే నా దీర్ఘ ఆయుష్తో 80 సంవత్సరాల కథని అంత తక్కువ సమయంలో తక్కువ పేజెస్లో రాయటం చాలా కష్టమైనటువంటి పని. అందుకుగాను నేనేమనుకున్నా ముఖ్యమైనటువంటి ఘటనలు మాత్రం ఇందులో రాస్తామనుకుని అందుకుగాను దీన్ని పరిమితంగా చేశాను అన్నమాట. అందుకనే 457 పేజెస్ వచ్చింది. కానీ కొద్దిగా నా చైల్డ్హుడ్ ఫొటోస్, మిగతా ఇంపార్టెంట్ ఫొటోస్ కూడా పెట్టాను. ఎందుకంటే ఆ ఫొటోస్ చూసినప్పుడు అందరికీ కూడా ఈజీగా గుర్తుకొస్తుంది కాబట్టి ఆ ఫోటోలు కూడా నేను పెట్టాను అన్నమాట. సో ఈ కర్మయోగి అనే బుక్ లైక్ మీ లైఫ్కి ఎంతవరకు కనెక్ట్ అయ్యింది సార్? ఆ వర్డ్ చాలా వరకు కనెక్ట్ అయింది. ఎందుకంటే ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ కూడా తన కర్తవ్యాన్ని కర్మయోగిలాగా చేయాలన్నమాట. అంటే అక్కడి నుంచి ఏది ఆపేక్షించకుండా
తన కర్తవ్యం తను సరిగా చేస్తున్నాడా లేదా, అది ప్రజలకు ఉపయోగంగా ఉందా లేదా, అదే ముఖ్యంగా మనం గమనించవలసింది. అదే భావంతో ఏ పని చేసినా కూడా నేను ఆ విధంగానే చేశాను. సో ఈ కర్మయోగి అనేది వినంగానే మామూలుగా అదొక స్పిరిచువల్ కనెక్షన్. ఇప్పుడు భగవద్గీతలో కర్మయోగి అనేది ఒక స్పిరిచువల్ వర్డ్ అనేది ఉంది. సో అలాగే ఎవరైనా సరే ఇది స్పిరిచువల్ బుక్ ఏమో అనుకుంటారు, కానీ ఇది ఓపెన్ చేయగానే ఏ లాట్ ఆఫ్ థింగ్స్. దానికి కారణం ఒకటి ఉంది. ఐఏఎస్ ట్రైనింగ్ కాలేజ్ ముస్సోరిలో ఉంది. ఆ ముస్సోరిలో వాళ్ళ మోటో యోగ కర్మసు కౌశలం. యోగము అంటే ఏమిటి? నీ పనిలో కుశలత్వాన్ని నువ్వు ప్రదర్శించాలి. యోగ కర్మసు కౌశలం. కాబట్టి నేను అది కనిపించాను కనుక నేనేమనుకున్నానంటే ఆ పేరు పెడితే బాగుంటుంది అని. అంతేకాకుండా కర్మన్నే వాధికారస్తే మా ఫలేషు కదాచన. అందుకుగాను ఎప్పుడు కూడా మన కర్తవ్యం మనం సరిగా చేయాలి. ఎవరైనా కానీ ఏ ఉద్యోగంలో ఉన్నా కానీ వాళ్ళ ఉద్యోగం సరిగా చేయాలన్నమాట, నమ్మకంగా చేయాలన్నమాట, అవునండి, అనుకున్న విధంగా చేయాలన్నమాట, 10 మంది మెచ్చేలాగా చేయాలన్నమాట. అది నా ఉద్దేశం ఎప్పుడు. అండ్ మీరు నెహ్రూ గారి లిబరేషన్ టైం నుంచి ఇప్పుడు వరకు ఉన్నారు సార్. ఎన్నో గవర్నమెంట్స్ చూశారు, ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేశారు. సో అప్పటికి ఇప్పటికీ ఏమైనా చేంజెస్ చూసారా? అండ్ ఎప్పుడు ఏ లిబరేషన్ టైం బాగుంది? చిన్నప్పుడు గమనించింది ఏమిటంటే బీదవాళ్ళగానే ఉన్నారు. ఎవరైతే పట్టణాలకు వచ్చారో వారు కొద్దిగా బెటర్ అయ్యారు. అంత తప్పితే ఎక్కువ తేడా ఉండలేదు. కానీ ప్రతి చోట కూడా చాలా దీన పరిస్థితుల్లో ఉన్నారన్నమాట. రెండోది, నీటి సరఫరా సరిగా లేదు. అందుకనే మనం చూసినట్లయితే సడక్ పానీ బిజ్లీ అన్నారు. అవునండి. రోటీ కపడా మకాన్, ఇవన్నీ అంటే రోటీ కపడా మకాన్ నుంచి వీరు ఇప్పుడు ఏమైంది, రోటీ దొరుకుతున్నది, కపడా దొరుకుతుంది, కానీ మకాన్కే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అంత తప్పితే ఇంకేం కాలేదు. సడక్ పానీ బిజ్లీ, ఇప్పుడు సడక్ పెద్ద పెద్ద రోడ్స్ వచ్చాయి, హైవేస్ వచ్చాయి, పానీ నీళ్లు కూడా అందరికి సరఫరా చేయలేదు. ఇప్పుడు ఏదైతే వివాదాలు ఉన్నాయో అవన్నీ కూడా నీటిని సంబంధించిందే. ఏ నది ఎవరికి చెందుతుంది, ఎంత భాగం చెందుతుంది, ఇదే కదా ప్రశ్నలు ఇప్పుడు. అది అని నేను అనుకునేది ఏమిటంటే, ఇప్పుడు మన ప్రభుత్వం బాగా చేస్తున్నారు. పూర్వం ఉన్నటువంటి పేదరికం ఇప్పుడు లేదన్నమాట. తినడానికి అందరికీ కూడా భోజనం దొరుకుతున్నది. అది ఎందుకు? మనం ఫ్రీ రేషన్స్ ఇస్తున్నాం. ఆ రేషన్స్ ఇచ్చడం వల్ల ప్రతి ఒక్కరికి కనీసం భోజనానికి చాలా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఇంతకుముందు భోజనానికే ఇబ్బంది పడవలసిన అవసరం ఉండిందన్నమాట. ఇది పెద్ద తేడా మనకు కనిపిస్తుంది అన్నమాట. డెవలప్మెంట్ ఎప్పుడైతే బిగిన్ అయిందో అప్పటి నుంచి ప్రజల యొక్క జీవన పరిమాణం కూడా కొద్దిగా పెరిగిందన్నమాట. ఓకే, కానీ ఎడ్యుకేషన్ అనేది పేదవాళ్ళకి ఇప్పుడు అందట్లేదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏమవుతుంది అంటే, మొదటి నుంచి కూడా ఎడ్యుకేషను చాలా కష్టపడి చదవాలి. అన్ని సంవత్సరాలు వేరే పని చేయకుండా కేవలం ఇదే చదివేకి పూర్వకాలం విలేజెస్లో పంపించడానికి ఇష్టపడేవారు కాదండి. రెండోది, ఆడవారిని పంపించేవారు కాదనమాట, అమ్మాయిల్ని పంపించేవారు. ఓన్లీ తర్వాత మెల్లగా చదువు లేకపోతే మనం ఇక వృద్ధి చెందలేము అన్న భావం వచ్చినప్పటి నుంచి ఆడపిల్లలకు కూడా విద్య వచ్చింది, మగవాళ్ళకు కూడా విద్య వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే మామూలుగా ఎస్ఎల్సి పాస్ అవ్వాలా, బిఏ పాస్, ఇప్పుడు అలా లేదు. బిఏ పాస్ అయితే సరిపోదు, ఇంజనీరింగ్ అన్నా చేయాలి, ఫార్మా అన్నా చేయాలి, ఏదో ఒక వృత్తి, ఆ వృత్తిని అనుసరించి మనం చేస్తేనే. ఇప్పుడు ఏది చేసినా కూడా ప్రతి ఒక్క దానికి కూడా ప్రొఫెషనలిజం చాలా ఇంపార్టెంట్ అయిందన్నమాట. డ్యూటీ చేయండి, రిజల్ట్ ఆశించకండి అని మీరు చెప్పారు. ఎప్పుడైనా ఇప్పుడు వరకు మీ లైఫ్లో అమ్మో ఇది కష్టం అని అనిపించే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఎప్పుడు కూడా కష్టం ఉన్నా కూడా నీ కర్తవ్యం అది చేయటం. కర్తవ్యం దైవమాన్నికం అంటే మన పని మనం చేయాలి. అది నేర్చుకున్నది చిన్నప్పటి నుంచి మా ఇంట్లో. అదే వారి పని వాళ్ళు చేయాలన్నమాట. అది నాకు ఎప్పుడు గుర్తుకొచ్చేదన్నమాట. మా అమ్మ ఎప్పుడు చెప్పేది, నీ పని నువ్వు చేయటం అది నీ ధర్మం, నువ్వు అది పాటించు అని చెప్పేది అన్నమాట. అందుకని అది మనసులో ఉండిపోయింది అన్నమాట. సో మా గోపాలకృష్ణ గారు బాల్యంలోనో లేదంటే యంగ్ ఏజ్లోనో పని దొంగ ఎప్పుడైనా అయ్యారా? నేను ఎప్పుడు కూడా ఐ నెవర్ ఫెల్ట్ స్ట్రెయిన్ ఇన్ ది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా 5 గంటలకు ఉదయం లేచేవాడిని అన్నమాట. 5 గంటల నుంచి 7 గంటలు 7:30 వరకు ఎవరు డిస్టర్బ్ చేయరు అన్నమాట. ఆ టైం అప్పుడు ఏం చదివినా కూడా బాగా తలకెక్కుతుంది. అవునండి. అందుకు కానీ నేను ఎప్పుడు అది ఈవెన్ టుడే
ఏదైనా సీరియస్ రీడింగ్ ఉంటే మార్నింగ్ 5 to 7, 7:30 చేస్తాను. తర్వాతనే వ్యాయామం కానీ ఏది కానీ అన్నీ కూడా తర్వాత నేను ఇది చేసినందువల్ల ఏమవుతుంది అంటే యూ కెన్ అబ్జర్వ్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. చాలా అబ్జర్వ్ చేయొచ్చు. అది నాకు అప్పటి నుంచి కంటిన్యూగా ఉంది. మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను అనమాట, 5 to 7 నో వన్ షుడ్ డిస్టర్బ్ మీ. సో నాకేమవుతుందంటే 5 o'clock నేను లేగానే మై వైఫ్ గివ్స్ మీ ఏ కప్ ఆఫ్ టీ, అంతకంటే ఇంకేం లేదని. 5 to 7 అది చేస్తాను. 7 నుంచి 8:15 వరకు ఐ డూ సమ్ ఫాస్ట్ వాకింగ్, ఐ డూ సమ్ యోగా అండ్ దట్ కీప్స్ మీ ఫిట్. సో సార్, ఈ కార్పొరేషన్ అని లేదంటే పొలిటికల్ ప్రెషర్ మీరు ఎప్పుడైనా అది ఎక్స్పీరియన్స్ చేశారు? పొలిటికల్ ప్రెషర్ వస్తూ ఉన్నింది, అస్సాంలో కూడా ఉన్నింది. అంటే ఆంధ్రాలో ఉన్నంత పరిమాణంలో లేదు, అక్కడ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ అందరు చదువుకున్న వాళ్ళు తక్కువ అస్సాంలో. సో అందుకని వాళ్ళు మమ్మల్ని అడిగేవారు అనమాట ఏం చేస్తే బాగుంటుందని. సో మేము వాళ్లకు గురువులు అయిపోయాం అనమాట. అందుకని మాకేం ఇబ్బంది లేదు వాళ్ళ దగ్గర నుంచి. అస్సాంలో ఎడ్యుకేషన్ లెవెల్ తక్కువ సార్? బాగా తర్వాత అంటే అప్పుడు ఎక్కువ ఉండలేదు. అందరూ కూడా అస్సాం నుంచి కలకత్తా వెళ్ళేవారు, కలకత్తాలో చదివేవారు అనమాట. కలకత్తా వాజ్ బిగ్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్. సో అందరూ కూడా కలకత్తాకు వెళ్ళి చదివిన వాళ్ళందరూ కూడా అక్కడ నిపుణులు అన్నమాట. వాళ్ళే ఆ డాక్టర్లైనా అక్కడ చదవాలా, ఎంఏ ఏదైనా చేయాలంటే అక్కడ చదవాలా. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళంతా కలకత్తాలో నేర్చుకుని వచ్చిన వాళ్ళు అన్నమాట. అందువల్ల వాళ్ళకు ఒక జనరేషన్ ఇప్పుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అప్పుడే ఆ కాలంలోనే బారట్లా చేశాడు. అంటే అతను కలకత్తాలో చదివి తర్వాత ఆ కలకత్తాలో ఉండగా బారట్లాలు ఎంతోమంది కలకత్తా నుంచి వెళ్ళారు. సో ఒకటి నేను కూడా వెళ్ళాలని అట్లా వెళ్ళారు అన్నమాట. మీరు కలకత్తా వెళ్ళారు? నేను కలకత్తా ఎన్నోసార్లు. అంటే మాకు అస్సాంకి వెళ్ళాలంటే కలకత్తా వెళ్ళి కలకత్తా, ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్స్ వచ్చాయి. అప్పుడు కలకత్తాకి వెళ్ళి కలకత్తా నుంచి ఇంకో ఫ్లైట్ తీసుకోవాలా. ఓకే. సో మీ ఎడ్యుకేషన్ అంతా హైదరాబాదే? నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్, కంప్లీట్ హైదరాబాద్. సో ఇక్కడ చేసిన తర్వాత యూ వెంట్ టు అస్సాం. నేను అది అవ్వగానే నేను 20 ఏళ్ళు నా వయస్సు. 20 ఏళ్ళు మినిమం 21 years ఉండాలి ఐఏఎస్ రాయాలంటే. నాకు 1 year షార్ట్ ఫాల్ ఉన్నింది కనుక అప్పటికే డిప్యూటీ కలెక్టర్ ఎగ్జామినేషన్కు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది సర్వీస్ కమిషన్ది. నేను ఆ ఎగ్జామినేషన్ రాశాను. 3 పోస్టులు ఉండింది అప్పుడు. ఆ 3 పోస్టులలో నేను ఫస్ట్ వచ్చాను అన్నమాట. నేను ఫస్ట్ వస్తే నన్ను గుంటూరుకు పోస్ట్ చేశారన్నమాట. సో అక్కడ గుంటూరులో ఉండగా నాకు 21 సంవత్సరాలు అయింది. 21 సంవత్సరాలు అయింది కాబట్టి నేను అపియర్ అయ్యి ఫస్ట్ టైం పాస్ అయిపోయాను అన్నమాట. అప్పుడంతా కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ ఏం లేవు కదా. అప్పుడు ఎవరైనా కావాలంటే ఇదివరకు ఎవరైనా కలెక్టర్ ఉంటే కలెక్టర్ని అడగాలి ఎట్లా చదవాలి, అంతకంటే ఇంకెవరు లేదన్నమాట. ఓకే. సో మీ పేరెంట్స్ ఆనందం ఎలా ఉండేది సార్? 21 years. మా అమ్మకు ముందుగానే కళలో అన్ని విషయాలు తెలిసేదన్నమాట. ఆమె అంటే షీ హ్యాడ్ దట్ ఇదన్నమాట. మా ఇంట్లో ఏం జరుగుతుందో విషయాలన్నీ ఆమెకు ముందుగానే 6 నెలల ముందు కళలో వస్తుందన్నమాట. నేను పరీక్ష ఐఏఎస్ రాసిన తర్వాత నాకు పాస్ అవుతానో లేదో అని చెప్పి నేను మా అమ్మగారికి ఫోన్ చేశాను. గుంటూరు నుంచి ఫోన్ చేసి, అమ్మ నాకు ఇది ఉంది, ఏమవుతుందో ఏమో ఇంకా రిజల్ట్స్ రాలేదు అని చెప్పాను. అంటే ఆమె అనేది నువ్వు 2 రోజులు వెయిట్ చేయి బాబు, నేను చెప్తాను. 2 రోజులు అయితే తనే ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఏం చెప్పిందంటే, బాబు నాకు కళ వచ్చింది. ఆ కళలో మా పిన్నమ్మ ఉందన్నమాట. ఆమె డాక్టర్, ఇక్కడ ఇంకా బతుకున్నారు ఆమె. ఆ పిన్నమ్మ పేరు డాక్టర్ రుక్మాబాయి. ఆమె మా బంగ్లో స్టెప్స్ ఉంటాయి కదా, దాని మీద ఒక మంచి బగ్గి అంటూ ఉంటుంది కదా, అప్పుడు స్టేజ్ కోచ్ అనేవాళ్ళు గుర్రాల మీద, ఆ దాంట్లో వచ్చి మెట్లెక్కి ఆయన చేతిలో ఒక చిన్న కిరీటం ఉందన్నమాట. ఆ కిరీటం వచ్చి ఇది నీ కొడుకుగా తెచ్చానక్క అని చెప్పిందంట. అప్పుడు నాకు ఇదంతా తెలియదు. తర్వాత మా అమ్మ చెప్పింది, నువ్వేం భయపడకు, బెంగ పెట్టుకోకు, నాకు ఈ కళ వచ్చింది, కళలో నీకు కిరీటం ఇచ్చారు అంటే నువ్వు డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతావు. కానీ నువ్వేం చేస్తావు అంటే నువ్వు 2 రోజులు సెలవు పెట్టి తిరుపతిలో నేను ఒక మొక్కు చేసుకున్నాను. నా కొడుకు ఐఏఎస్ అయితే నా కొడుకు వచ్చి తిరుపతిలో మీ దర్శనం చేసుకుంటాడని నేను చెప్పాను. కాబట్టి నువ్వు తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోమని. ఓకే. అప్పుడు తిరుపతి కూడా అంతే రష్ ఉండేది? అప్పుడు ఇంత రష్ లేదు, కొంచెం తక్కువ ఉన్నింది. కానీ ఏమైందంటే అప్పుడు అప్పుడు ఇంతలాగా లేదు, ఇంత జనం లేదను.
వెళ్ళామా దర్శనం అంతకుముందు మేము చిన్నవాడు ఉన్నప్పుడు మా తాతగారు అందరినీ అక్కడ తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్తే అప్పుడు ఏమి ఉండలేదన్నమాట, ఛత్రాలే ఉండింది. నో గెస్ట్ హౌస్ ఒకటే ఒక క్యాంటీన్ ఉండింది. మేమే అన్నం బియ్యము అన్నీ తీసుకెళ్ళి అక్కడే మేమే వంట చేసుకుని తినవలసి వచ్చింది. తిరుపతి కొండపైకి, కొండ మీద. అప్పుడు అంటే ఛత్రాలు అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి కానీ అప్పుడంటే సత్రము, ఒక్కొక్కరికి ఒక్కొక్క సత్రం ఇచ్చేవాళ్ళు. మేము పక్కనే వంట చేసుకుని అప్పుడు ఏమంటే మొత్తం కొండంతా కూడా పనస పండ్లు ఎక్కువ ఉండేవి. నాకు బాగా జ్ఞాపకం అనమాట. ఆ పనస పండ్లు ఉండేది అనమాట. మేము చిన్నపిల్లలు కదా, ఆ చెట్లు ఎక్కేవాళ్ళము, పనస పండ్లు ఇవన్నీ బాగా ఉండింది. అప్పుడు వేరే వాతావరణం ఉండింది, ఇప్పుడులాగా లేదనమాట, అంత రష్ లేదు. అండ్ హౌ యువర్ పేరెంట్స్ సెలబ్రేటెడ్ యువర్ ఫస్ట్ సక్సెస్ 21 yearsకే? అది వస్తే వాళ్ళు ఇంట్లో వాళ్ళు దే వర్ వెరీ హ్యాపీ. ఇది రెండోది వాళ్ళే కదా, ఇంట్లో వాళ్ళే కాకుండా మా ఊర్లో ఉన్న బంధువులందరూ కూడా చాలా సంతోషం. ఎందుకంటే మా మేనమామ గారికి ఆర్మీలో ఉండి వచ్చింది, నేను పరీక్ష రాసి పాస్ అయ్యాను. నాకు కొద్దిగా గొప్ప ఇదన్నమాట. సో మా వాళ్ళందరూ నేను బళ్ళారికి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు నాకు ఏదో సన్మానంలాగా చిన్న సన్మానం చేశారు మీ ఊర్లో. మా ఊర్లో. వెరీ నైస్. అండ్ సార్, ఎక్సీల్ యువర్ సెల్ఫ్, ఎక్సీడ్ ఎక్స్పెక్టేషన్స్ అని మీరు చెప్పారు. సో ఒక్క రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తారా మీ లైఫ్లో జరిగింది? ఇప్పుడు మనము ఎంత సామర్థ్యం దానికంటే ఎక్కువ చేయాలి. ఇప్పుడు నేను ఎక్సెల్ యువర్ సెల్ఫ్ అని, నేను లాలో ఫస్ట్ క్లాస్ అన్నమాట ఇక్కడ. తర్వాత నేను లా పరీక్షలు 100కి 100 మార్కులు వచ్చింది, ఐఏఎస్ రికార్డ్ అన్నమాట. ఇంతవరకు ఎవరు కూడా 100 మార్కులు తెచ్చుకోలేదు. సో నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక లెటర్ వచ్చింది. ఏమైనా వచ్చింది, గాడ్ కెన్ అట్ బెస్ట్ బి ఈక్వల్డ్, నెవర్ ఎక్సెల్డ్ అని చెప్పారన్నమాట. సో నాకు దానికి కారణం ఏమిటంటే ఎక్సెల్ యువర్ సెల్ఫ్. నీకు ఎంత సామర్థ్యం ఉందో మొత్తం కష్టపడి ఆ సామర్థ్యం అంతా బయటకు వచ్చేలాగా చెయ్యి. సో అది ఎక్సెల్ యువర్ సెల్ఫ్. ఎక్సీడ్ ది ఎక్స్పెక్ట్. మీ వాళ్ళు, మీ బంధువులు, మీ మిత్రులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో దానికంటే ఇంకా బాగా చెయ్యి నువ్వు. ఎక్సీడ్ ది ఎక్స్పెక్ట్. మిగతా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని ఎక్సీడ్ చేయి. ఎక్సీడ్ ది ఎక్స్పెక్టేషన్. ఎన్లార్జ్ యువర్ హొరైజన్స్. చాలా చిన్న దృక్పథంతో చూడకు, పెద్ద దృక్పథంతో, టార్గెట్ విశాలమైనటువంటి దృక్పథంతో ఏదైనా కానీ గమనించు అని అప్పుడు తోచిందన్నమాట. అందుకనే ఆ పుస్తకంలో అది రాశారు, అదే ఆ సెంటెన్స్ రాశారు. అండ్ మాకు తెలిసిన గోపాలకృష్ణ గారు సక్సెస్ఫుల్ ఆర్మీ మ్యాన్ అనొచ్చు, లేదంటే ఐఏఎస్ ఆఫీసర్ అనొచ్చు, వాట్. కానీ మాకు తెలియని గోపాలకృష్ణ గారు ఎప్పుడైనా ఫెయిల్ అయ్యారా? నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు. కానీ ఏమైందంటే ఒక్కొక్కసారి నాకు రావాల్సినటువంటి ఇది ఎందుకు రాలేదు అని ఒక్కొక్కసారి అనిపించేది. ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే నా బ్యాక్గ్రౌండ్ అంతా చూసి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏదో డిపార్ట్మెంట్లో సెక్రటరీగా పెడతారనుకున్నాను. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయనకు అనుభవం అంతా కూడా దీంట్లో అంటే మీ ఫీల్డ్ అడ్మినిస్ట్రేషన్లోను అంత కూడా అనుభవం, ఇండస్ట్రియల్ అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి. రెండోది స్కోప్ అంటే స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ 246 సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కు నేను చైర్మన్ అన్నమాట. సో అంటే వెరీ బిగ్ జాబ్ అన్నమాట. రెండోది నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కు ఐ యూస్ టు గో యాజ్ ఇండియాస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఎంప్లాయర్స్. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ ఈజ్ ది లార్జెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ఇండియా. లార్జెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ఇండియా ఈజ్ పబ్లిక్ సెక్టర్. ఒక్కొక్క పబ్లిక్ సెక్టర్ 10,000 20,000 మంది ఉంటారు కదా. ఎన్ఎండిసి ఉంది, ఎన్టీపీసీ ఉంది. అది అందుకని నాకేమంటే దానివల్ల ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ అన్నమాట. నో ఐఏఎస్ ఆఫీసర్ హ్యాస్ ది ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ దట్ ఐ హ్యావ్ గాట్ అన్నమాట. అండ్ యు ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. వెరీ పవర్ఫుల్ అన్నమాట. అందుకని నేను రిటైర్ అయిన తర్వాత ఐపీలో డైరెక్టర్గా ఉన్నాను. అప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను పిలిచి, అయ్యా ఏపీఎస్ఎఫ్సి దిగిపోతున్నది, అందులో జారిపోతున్నది, అక్కడ లాసెస్ 60% వచ్చి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయి, దీన్ని ఎలా అంటే అక్కడ సిడ్బి అని ఉంది, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఏదైనా దీన్ని సరిచేయగలిగితే ఒకడు ఉన్నాడు, అతను గోపాలకృష్ణ. మీరు ఆ గోపాలకృష్ణని నియమించినట్లయితే చైర్మన్గా అప్పుడే ఇది బాగవుతుంది అని చెప్పారన్నమాట. చెప్తే నన్ను చంద్రబాబు నాయుడు పిలిపించారన్నమాట. పిలిపించి
నన్ను అంతకుముందు నాకు తెలుసు అనమాట. సో చంద్రబాబు నాయుడు పిలిపించి, నాకు ఎన్టీ రామారావు బాగా తెలుసు ఈయనకంటే. సో ఆయన నన్ను పిలిపించి, ఏమండి గోపాలకృష్ణ గారు ఇట్లా అంటున్నారు, మరి ఎలాగైనా వచ్చి మీరు చేస్తారంటే మీకు ఎంత టైం పడుతుందో బాగా చేయడానికి. నేను అది చూడకుండా నేను చెప్పలేనండి, కానీ ఏ సంస్థ అయినా బాగా చేయాలంటే కనీసం 2 సంవత్సరాలు కాపాడుతుంది. 2 సంవత్సరాల్లో మీరు అప్పుడు ఏదైనా బ్యాలెన్స్ షీట్ చూస్తే అప్పుడు మీకు తెలుస్తుంది అన్నాను. అంటే మంచిదండి మీరు రండి అని నన్ను అపాయింట్ చేశాను. అపాయింట్ చేసి నేను వచ్చి చూశాను నన్ను. అప్పుడు ఫస్ట్ వచ్చి మొహంతి అని ఒక ఒరిస్సా ఆఫీసర్, ఆయన పిహెచ్డి ఫ్రమ్ హార్వర్డ్ యూనివర్సిటీ, బాగా ఇంటెలిజెంట్ ఫెలో. అతను అప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాడు. తర్వాత వచ్చి ఆర్పి వట్టల్ అని అతను అతను ఆర్పి వట్టల్ లేటర్ ఆన్ ఫైనాన్స్ సెక్రటరీ అయ్యారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. తర్వాత అజయ్ కల్లం లాస్ట్ ఎండి అన్నమాట. వాళ్ళు ముగ్గురు ఉన్నారు. తర్వాత నా అనుభవం ఎక్కువ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈజీగా పసికట్టగలను ఏది ఇందులో మిస్సింగ్ అని. సో అది నేను రెక్టిఫై చేశాను. సో ఏమైందంటే చాలా హై లెవెల్లో అప్పులు తీసుకున్నారు. అప్పుడు అప్పులు వచ్చి చాలా ఎక్కువ పర్సెంటేజ్ 12%, 13% వడ్డీతో తీసుకున్నారు. అప్పుడు గవర్నమెంట్ వడ్డీ అట్లా ఉన్నింది అనమాట. సో నేనేం చేశాను, ఫస్ట్ థింగ్ నాకు ఎక్కువ కాంటాక్ట్స్, నేను అక్కడ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను కనుక నేనేం చేశానంటే నా పాస్ట్ కాంటాక్ట్స్ ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ లెవెల్, కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ లెవెల్, అందరికీ నాకు మేనేజింగ్ డైరెక్టర్ లెవెల్తోనే ఉన్నిందన్నమాట, ఎందుకంటే నా ర్యాంకుని బట్టి. సో నేను వాళ్ళని పోయి ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంది, మేము ఆ పాత లోన్స్ చాలా హై రేట్ ఉంది అంటే వాళ్ళు అన్నారు, లేదు సార్ కొత్త లోన్స్ మేము ఇస్తున్నాం చాలా తక్కువకు, మీరు ఒకటి చేయండి, ఆ కొత్త లోన్లు తీసుకుని పాత లోన్లు కట్టేయండి అన్నారు. ఆ కొత్త లోన్లు వచ్చి 10% అన్నమాట. నీకు అర్థమైందా? అది ఫస్ట్ ఇక్కడ అది ఇమ్మీడియట్లీ దాని ఇంపాక్ట్ తెలిసింది. తర్వాత నేను డిపాజిట్స్ యాక్సెప్ట్ చేశాను. యుఎస్లో నాకు మంచి కాంటాక్ట్స్, సో యుఎస్ వాళ్ళు డిపాజిట్స్ పెట్టారన్నమాట. డిపాజిట్స్కి మేము తక్కువ ఇచ్చేవాళ్ళము, కానీ డబ్బు మాకు లో రేటుకు వచ్చేసింది. అదే సైకిల్ అవుతుంది, అదే సైకిల్. అదే ఇది వచ్చేటప్పటికి ఏమైందంటే ఫస్ట్ వచ్చి ఇవన్నీ సరి చేశాను. తర్వాత ఏమైందంటే అందరూ మా దగ్గర రావాలి అప్పులకు, నేను అట్లా కాదు మనం జిల్లాలకు వెళ్తామని రివర్స్ చేశాను. సో నేనేం చేశానంటే విజయవాడలో మీటింగు, రాజమండ్రిలో మీటింగు, లేకపోతే విజయనగరంలో మీటింగు, మన నిజామాబాద్లో మీటింగు, కరీంనగర్లో మీటింగు, వరంగల్లో మీటింగు, ఇక్కడ పెట్టేటప్పటికి లోకల్ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళకి ఎక్కడ పోవాలో ఎవరి దగ్గర అడగాలి తెలియదు. అప్పుడు ఎక్కువ రైస్ మిల్లులు ఎక్కువ ఉండేవి అనమాట. అది 2000లో. సో 2000లో ఇది జరిగిందనమాట. అప్పుడు ఎప్పుడైతే నేను వరంగల్కి వెళ్ళాను, విజయవాడ ఇవన్నీ వెళ్ళేటప్పటికి రైతులు అందరూ కూడా వచ్చేవారు అనమాట. రైస్ మిల్ ఓనర్స్ వాళ్ళు ఏది సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా చూసి పరిష్కారం చేశాను అన్నమాట. సో మేజర్గా ఏమైందంటే మా స్టాఫ్లోనే ఒక మార్పు తీసుకొచ్చాను వాళ్ళ మైండ్లో. నేను అందుకని ఎప్పుడు కూడా నేను ఎక్కడ పనిచేసిన ఒకటి మార్పు. మా అమ్మ నేర్పింది ఏమిటంటే, నాయనా నువ్వు మారాలి. నేను అడిగాను, మారాలి అని నా తల తినేస్తున్నావు, మారాలి అంటే ఏమిటి అని. మారాలి అంతే కదా, చిన్నప్పుడు నువ్వు మారాలి అంటే నాయన నీకు నేర్పు ఉండాలి, నీకు ఓర్పు ఉండాలి, నీకు కూర్పు ఉండాలి, నీకు చేర్పు ఉండాలి, అవసరమైతే నీకు మలుపు ఉండాలి, అవన్నీ చేస్తేనేరా మార్పు వస్తుంది, ఇది నువ్వు నేర్చుకోమని చెప్పింది అన్నమాట. దానివల్ల ఏమైందంటే ఐ ఎంప్లాయిడ్ ది సేమ్ థింగ్ ఇన్ మై దేంట్లో ఏపీఎస్ఎఫ్సిలో ఆ మార్పు వచ్చిందనమాట. అర్థమైందా? సో వాళ్ళకి నేర్పు లేదు కాబట్టి నేర్పు పెట్టాము, ఓర్పు పెట్టాము, పేషెన్స్ ఇచ్చాము. ఇవన్నీ చేసేటప్పటికి ఆటోమేటిక్లీ మనుషుల్లో కూడా మైండ్ చేంజ్ వచ్చిందనమాట. చేంజ్ ఆఫ్ మైండ్ వచ్చేటప్పటికి వాళ్ళకంత కాన్ఫిడెన్స్ అస్సలు లేకుండా నేను వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చాను. తర్వాత 1 time సెటిల్మెంట్స్. అప్పటికేమైంది, భూమి ప్రైసెస్ పెరిగింది. సో నేను అనుకున్నా ఇదే మంచి మోకా అని నేనేమనుకున్నా, ఈ ప్రైసెస్ పెరిగినాయి కాబట్టి అప్పుడు 1 time సెటిల్మెంట్ పెట్టాము. వచ్చిన వాళ్ళకంతా 1 time సెటిల్మెంట్ మీద సెటిల్ చేసేసామని. సో వాళ్ళు సంతోషం, మేము సంతోషం, మా డబ్బులు మాకు వచ్చేసాయి అన్నమాట. అప్పులు తీరిపోయినాయి. అదే అప్పులు లేకుండా అయిపోయింది. యూ అండర్స్టాండ్? అంటే ఇవన్నీ చిన్న చిన్న కిటుకులు,
కానీ ఆ టైంకు ఏది మనం వాడాలి, ఏ అస్త్రం వాడాలి అన్నది ఇంపార్టెంట్. సో ఎన్నో అస్త్రాలు ఉంటాయి, అందులో ఆ టైంకు ఏ అస్త్రం ఏది సెలెక్ట్ చేయాలి, ఏది పిక్ చేయాలి. సో సార్, ఇన్ని బిజినెస్ టెక్నిక్స్ ఉన్న మీరు ఎన్నో సక్సెస్ చూస్తుంటారు. మిమ్మల్ని మోసం చేసి లేదంటే మిమ్మల్ని దెబ్బ కొట్టిన ఏమైనా సిచ్యువేషన్ ఉందా? అరే అంటే మీరు అనుకుంది కాకుండా. అట్లా ఎక్కువ లేదనుకుంటాను, ఎందుకంటే ముందుగానే ఆలోచిస్తూ ఉన్నాను. అంటే మోసం చేయాలన్నా కూడా నాకు తెలిసిపోయేది అనమాట, వీళ్ళు మోసం మీ టీంలో చేయబోతున్నారు. అది ఏమవుతుందంటే ఎవరైనా అప్పుకొచ్చారనుకో, నేను దాంట్లో కొద్దిగా చూసేవాడిని అన్నమాట. అంటే వీళ్ళకి అప్పు ఇవ్వచ్చునా ఇవ్వకూడదా, అట్లా పెద్ద 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 వాళ్ళు డబ్బుకు వస్తే తర్వాత ఏం చేసేవాడిని అంటే వీలైనంత వరకు ఎవరైతే ఫైనాన్స్ చూస్తున్నారో అకౌంట్స్ మంచి వాళ్ళు నమ్మకస్తున్నే పెట్టారు అకౌంటెంట్. రెండోది ఏం చేశానంటే రాగానే ఏపీఎస్ఎఫ్సిలో నేను ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాను అందరికీ. అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ, ప్యూన్ నుంచి డ్రైవర్ నుంచి అందరికీ ట్రైనింగ్ ఉండాలి. ఆ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఏమైందంటే అందరికీ ఇది మన సంస్థ, మనం బాగు చేయాలి దీన్ని, మన పాత్ర ఇది అని వాళ్ళకి అందరికి నేర్పించాను నన్ను. అందుకు కానీ ఏమైందంటే నేను ఎక్కడ ఉన్నా కూడా నో సింగిల్ డిస్ప్యూట్, ఎక్కడ కూడా తగాదాలు లేవు, ఎక్కడ కూడా ఐ నెవర్ హ్యాడ్ టు డూ ఎనీథింగ్. నేను ఒక్కరికి పనిష్మెంట్ ఇవ్వలేదు, కానీ డిసిప్లిన్ వాజ్ వెల్ మెయింటైన్డ్. ఓకే, అది. అండ్ ఎక్కడ చూడండి, లైక్ ఏ టాపిక్ అయితేనా మీ అమ్మగారి ఫస్ట్ కాన్వర్జేషన్. నేను ఐ మస్ట్ సే నాకు గురువు అంటే మా అమ్మ. అదే అండి. సో మీ బేస్మెంట్ మీ అమ్మగారి దగ్గర నుంచి మొదలయ్యి మీ సక్సెస్ మీ అమ్మగారి దగ్గరే వచ్చింది మళ్ళీ. ఎందుకంటే మా అమ్మగారే చిన్నప్పుడు, ఇప్పుడు నేను చాలా అల్లరి చేసేవాడిని. నేను అల్లరి పిల్లోడు గోపాలకృష్ణ గారు హెడ్లైన్స్. అదే అంటే అప్పుడు ఏమైందంటే నేను చిన్నప్పుడు నాకు గన్ కొనిమ్మని. గన్ అంటే మాకు అంటే మా అమ్మమ్మ వాళ్ళ తండ్రి వాళ్ళందరూ మంచి షూటర్స్, వాళ్ళు గన్స్ పెట్టి కూడా నాకెందుకు లేదు, వాళ్ళ దగ్గర ఉంది కదా, వాళ్ళు కూడా నాలాగనే చిన్నప్పుడు నేర్చుకుని ఉంటారు కదా అని అట్లా మా అమ్మని కన్విన్స్ చేయాలి కదా. సో అది గన్ను కొనిచ్చింది. మీ అమ్మగారు మీకు ఇచ్చిన పనిష్మెంట్ ఏమైనా గుర్తుందా? పనిష్మెంట్ ఇచ్చింది ఒకసారి. అంటే ఏదైనా తప్పు పనులు చేస్తే ఎప్పుడైనా అంటే నేను మా సిస్టర్స్ని టీస్ చేస్తే ఇచ్చేసేది. అప్పుడు ఏం చేసేది అంటే మా ఇంట్లో అప్పుడు ఇదన్నీ స్తంభాలు ఉండేవి, చెక్క స్తంభాలు, ఆ స్తంభాలు కట్టేది, కృష్ణుని కట్టేది. కానీ మాకు మా మేనత్త ఆమె హస్బెండ్ ఆమెను వదిలేస్తే ఆమె మా దగ్గరే ఉందన్నమాట. సో మా మేనత్త కాంతమ్మ అని, ఆమెకు నేనంటే చాలా ఇష్టం అన్నమాట, కొడుకులాగా నన్ను చూసేది. మా అమ్మ ఏమన్నా నన్ను చేస్తే తను అడ్డం పడేది, ఇది ఏమమ్మా ఇంత మంచివాడిని నువ్వు ఇచ్చేస్తావా అట్లా అని చెప్పేదాన్ని. చెప్తే ఆమె కూడా కొంచెం స్లో డౌన్ అయ్యేది అన్నమాట. సో మీ ఫ్యామిలీలో మీకు ఒక గాడ్ ఉన్నారు? నాకు 2 అమ్మలు ఉన్నారన్నమాట. నాకు 2 అమ్మలు. నేను ఫస్ట్ టైం కాన్వెంట్లో జాయిన్ అయినాను. నేను 3 years 3.5 years వెళ్ళినప్పుడు అక్కడ మదర్ అంటారు కాన్వెంట్లో. ఆ టీచర్ వాజ్ ఎ ఇంగ్లీష్ లేడీ, ఆమెని మదర్ అనేవాళ్ళు. ఇంట్లో అమ్మ మదర్. నాకు ఫస్ట్ చిన్నప్పుడు నాకు 2 అమ్మలు ఉన్నారా, ఒక నీకు అర్థమైందా? ఇవన్నీ చిన్నప్పుడు కన్ఫ్యూజన్. అది అప్పుడు నువ్వు అల్లరి చేయకుండా స్కూల్లో ఉండాలని అక్కడ పెట్టారు. ఇంట్లో నువ్వు అల్లరి చేయకుండా చూసుకునే ఈ మదర్. నీకు అన్నం సరిగా పెట్టే టైం సరిగా మా మేనత్త ఆమె కాంతమ్మ ఉండే. ఇట్లా అంటే అట్లా సర్దుబాటు చేసేవాళ్ళం. వాళ్ళ ఇంట్లో కవ్వ, స్కూల్లో కవ్వ, అట్లా ఉండే. అప్పుడు అంటే జాయింట్ ఫ్యామిలీస్ కదా, అట్లా అంతా ఉండేదన్నమాట. వెరీ నైస్. సో సార్, ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు మీరు ఆంధ్రాలో ఉన్నారు. సో మీరు ఏ ప్లేస్లో ఉన్నారు, మీరు ఏ రోల్లో ఉన్నారు సార్ ఆంధ్రాలో ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు? నేను ఆంధ్రాలో ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు అది చాలా తక్కువ సమయం. ఇక్కడ ఎమర్జెన్సీ ఎన్ని ఇయర్స్ నుంచి? 1.5 years ఏమో ఉన్నింది. ఉన్నప్పుడు సరీన్ అని ఒక ఐసీఎస్ ఆఫీసర్ని ఇక్కడ పంపించారు అడ్మినిస్ట్రేటర్ హైదరాబాద్లో. నేను అప్పుడు రీజనల్ ఐరన్ అండ్ స్టీల్ కంట్రోలర్గా ఉన్నాను. ఆ సరీన్ గారిని నేను కలిసేవాడిని అన్నమాట. ఎందుకంటే ఆయన అంతకుముందు స్టీల్ మినిస్ట్రీలో ఉన్నాడు. నేను స్టీల్ మినిస్ట్రీలో ఐరన్ అండ్ స్టీల్ కంట్రోలర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ పనిచేశాను. కాబట్టి ఆయనతో పరిచయం నాకు ముందుగానే ఉన్నిందన్నమాట. ఆయన పోయి కలిశాను అనమాట. ఆయన చాలా హ్యాపీ. అప్పుడు ఏమైందంటే ధవళేశ్వరం ఉంది కదా, ధవళేశ్వరం ఆనకట్ట సడన్గా ఒక పోర్షన్ కుంగిపోయింది అన్నమాట.
పోతే ఎమర్జెన్సీ టైంలో అప్పుడు ఏమైందంటే పొలాలన్నీ నష్టపోతాయన్నమాట ఆ వాటర్ ఫ్లో వల్ల. అవునండి, అవును. సో ఇమ్మీడియట్లీ ఆ వాటర్ ఫ్లోని ఆపాలన్నమాట. ఆపాలంటే ఏం చేయాలి అంటే అప్పటికే కూలిపోయింది అన్నమాట, ఒక పోర్షన్ బ్రీచ్ అయిపోయింది. అక్కడ ఓవర్ నైట్ ఒక వాల్ రావాలంటే కష్టం కదా, కష్టం. దాంట్లో నీళ్లు పారుతూ ఉంది. సో దానికి జెడ్ సెక్షన్ అని ఒకటి ఉంటుంది. రెండు జెడ్లు కలిపితే ఇట్లా ఒక జెడ్ కలిపితే లింక్ లాగా స్టీల్, ఆ స్టీల్ది ఉంటుందన్నమాట జెడ్ సెక్షన్స్. ఆ జెడ్ సెక్షన్స్ 2 ఏళ్ళకి ఒకసారి రోల్ చేస్తారు ప్లాంట్లో, ప్రతిరోజు చేయరనమాట. ఆ సరుకు అంతా అమ్మకానికి 2 ఏళ్ళు పడుతుందన్నమాట వాళ్ళు. ఇది ఎప్పుడో వస్తుంది డిమాండ్. సో అది కావాలన్నారు. అది వస్తే కానీ దీన్ని ఆపలేము అంటే అప్పుడు వెంగళరావు అంతలోపల జాయిన్ అయ్యారు. వెంగళరావు నన్ను పిలిచారు. నాకు అంతకుముందు నుంచి కూడా వెంగళరావుతో పరిచయం ఉంది. వెంగళరావు నన్ను పిలిచి, బాబు నువ్వు ఎట్లాగైనా చేసి నువ్వు ఇది ఏర్పాటు చేయాలా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ నువ్వు ఏర్పాటు చేయాలని అన్నాడు. నేనేం చేశాను, ఇమ్మీడియట్లీ బర్న్పూర్ అని ఉంది కలకత్తా దగ్గర, బర్న్పూర్కి వెళ్ళాను అనమాట. బర్న్పూర్కి వెళ్ళి అక్కడ మేనేజింగ్ డైరెక్టర్ని కలిసి వాడి నెత్తి మీద కూర్చుని దాన్ని ఎలాగైనా నువ్వు చేసి ఇవ్వాలరా బాబు, ఇది గవర్నమెంట్ యొక్క ప్రతిష్టకు భంగం అయిపోతుంది లేకపోతే అంటే వాడు చాలా రిలక్టెంట్ అయినా కూడా అట్లా ఇట్లా చేసి ఒప్పించి స్పెషల్గా మాకు కానీ ఇది చేయించి మళ్ళీ కరెక్ట్గా చేరుతుందో లేదని అవన్నీ కూడా అక్కడి నుంచి గూడ్ షెడ్కు వెళ్ళి దాన్ని అన్ని లోడ్ చేసి అది వస్తున్నట్లు చేసిన తర్వాత మళ్ళా కలకత్తా నుంచి హైదరాబాద్కి వచ్చి చెప్పాను అన్నమాట వెంగళరావుకు, ఇది ఇట్లా. అది వెంగళరావు మనసులో పెట్టుకున్నాడు, జ్ఞాపకం పెట్టుకున్నాడు. తమాషాగా ఏమైందంటే నా పెళ్ళి గోపాలకృష్ణ నేను తప్పకుండా ఎమర్జెన్సీ టైంలోనే మీ పెళ్ళైంది. నాది మ్యారేజ్ టుక్ ప్లేస్ ఇన్ 74. ఓకే. సో 74లో అప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అన్నమాట, రీజనల్ ఐరన్ స్టీల్ కంట్రోలర్. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను తప్పకుండా గోపాలకృష్ణ నీ పెళ్ళికి రాకపోతే ఇంకా ఏ పెళ్ళికి వెళ్తానో అని అన్నాడు. ఆ రోజే నాకు పెళ్ళి అయిపోయింది. రిసెప్షన్ ఏమో ఇక్కడ సరోవర్ హోటల్ అని ఉండేది. ఆ సరోవర్ హోటల్లో నా రిసెప్షను. ఆ రిసెప్షన్ పెట్టినప్పుడు ఆయన క్యాబినెట్ మీటింగ్ ఉంది ఆ రోజు. ఓకే. క్యాబినెట్ ఆయన రామచంద్రారెడ్డి అని వరంగల్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్, వాళ్ళది ఏదో క్యాబినెట్ మీటింగ్ ఉండిందని. వాళ్ళ వెంగళరావు కింద ఒక పిఎస్ ఉండేవాడు, బివిఎస్ ప్రకాష్ రావు, ఆయన కృష్ణా డిస్ట్రిక్ట్. అతను డిస్టెంట్ బంధువు మాకు. సో అతను నాకు ఫోన్ చేశాడు, ఏమయ్యా నువ్వేమో పెళ్ళికి అందరినీ రమ్మంటున్నావు, ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ ఉంది అని నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను సెక్రటేరియట్లో ఆయన్ని వెళ్ళి ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేసి బివిఎస్ ప్రకాష్ రావు చెప్పాడు, ఆయన ఒప్పుకున్నారని జ్ఞాపకం చెయ్యి అన్నాను. అతను పోయి జ్ఞాపకం చేశాడు. అరే నేను మర్చిపోయాను కదా, గోపాల్ అతనే కదా మనకు ధవళేశ్వరంకు జెడ్సీ, అదే ఆయన పెళ్ళికి నేను తప్పకుండా వెళ్ళాలని క్యాబినెట్ మీటింగ్ క్యాన్సిల్ చేశాడు. పోస్ట్పోన్ ది క్యాబినెట్ మీటింగ్. వచ్చి ఆయన రామచంద్రారెడ్డి ఇద్దరు వచ్చారనమాట నా పెళ్ళికి. అంటే ఏమైనా అయ్యా ధవళేశ్వరంని కాపాడాడంటే వాడే కదా కాపాడింది, మనం తప్పకుండా పోవాలి పెళ్ళికని వచ్చాడు. ఈ ధవళేశ్వరం బ్రిడ్జ్ డ్యామేజ్ వల్ల ఆస్తి నష్టంతో పాటు జన నష్టం ఏమైనా అయిందా? జన నష్టం చాలా తక్కువ, ఎందుకంటే అక్కడ ఈ వరదల అలవాటు అనమాట. ఇప్పుడు అమలాపురం ఆ ఏరియాస్ అంతా రెగ్యులర్ వాళ్ళకి ఇది వరదలు, వాళ్ళు బోట్ మీద వెళ్ళి వాళ్ళకి అలవాటు అన్నమాట. ఇది పెద్ద ఇదేం లేదు, వాళ్ళు అలవాటు అయినప్పుడు అక్కడ నుంచి ఎవాక్యువేట్ చేయొచ్చు కదా. కాదు ఎవాక్యువేట్ అంటే కాదు, నీళ్లు వృధాగా వెళ్ళిపోతే మిగతా వాళ్ళకు ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు నీళ్ళు ఉండదు కదా. నీళ్ళంతా వెళ్ళిపోతే అవసరం ఉన్నప్పుడు నీళ్ళు దొరకదు అన్నమాట. అక్కడ రెండోది అక్కడ 3 పంటలు పండిస్తారు. 3 పంటలు పండిస్తారు కాబట్టి ఆ టైం ప్రకారం వాటర్ ఇవ్వాలి. అండ్ ఈ ఎమర్జెన్సీ టైంలో గవర్నమెంట్కి ఎవరైతే ఎగ్నెస్ట్ అయితే వాళ్ళని అరెస్ట్ చేసేయండి అని ఒక రూల్ కూడా పాస్ అవుట్ అయింది. ఉనింది, ఇందిరాగాంధీ గారు. అదే అది ఉనింది. కానీ ఏమంటే అయినా కూడా ఆఫీసర్స్ అంత పోలీసు వాళ్ళే దుడుగ్గా ప్రవర్తిస్తారు. ఐఏఎస్ వాళ్ళు దుడుకుతనాన్ని తగ్గించడానికి మేము వాడిని పిలిచి, అరే ఇది చేయకరా, ఇది ముప్పు నీకే ముప్పు, రెండోది గవర్నమెంట్కి అప్రతిష్ట అవుతుంది, నువ్వు చేయకు అని. చాలా తప్పులు చేసేదంతా పోలీసు వాళ్ళే. అవునా? ఓకే. అది మీ పైన ఐ మీన్ లైక్ ఎమర్జెన్సీ టైం మీ పైన ఏమైనా ఎఫెక్ట్ అయిందా? ఎమర్జెన్సీ టైం ఏం లేదు, మాకేం పెద్ద ఉండలేదు. దాన్ని అమలు చేసేవాళ్ళం మేమే కాబట్టి మాకేమి ఇది లేదు. ఓన్లీ సార్ ఎప్పుడైతే దాని ప్రభావం ఉండిందంటే అస్సాంలో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఎలక్షన్స్ కండక్ట్ చేసేటప్పుడు ఏమైందంటే
నాన్ కోఆపరేషన్ ఎవ్వరు ఉండరని. ఆ నాన్ కోఆపరేషన్ ఎట్లాగైనా చేయాలి కదా. సో అప్పుడు ఇందిరాగాంధీ వాజ్ వెరీ వరీడ్ అన్నమాట. సో ఇందిరాగాంధీ ఏం చేసిందంటే మమ్మల్ని అంతా అక్కడికి పిలిపించి బాగ్డోగురాల. నేనప్పుడు ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను, గోదావరిలో పనిచేస్తున్నప్పుడు. ఏ రోల్ సార్? ఇది 1982-83లో. ఏ రోల్లో చేస్తున్నారు మీరు? నేను మేనేజింగ్ డైరెక్టర్ గోదావరి ఫర్టిలైజర్. ఓకే. అక్కడ ఉన్నప్పుడు నేనేమో దాంట్లో నిమగ్నమైపోయినా నా కన్స్ట్రక్షన్ సడన్లీ అప్పుడు అంతలోపల ఎన్టీ రామారావు అయ్యారన్నమాట చీఫ్ మినిస్టర్. ఆయనకు టిఎల్ శంకర్ అని మాకు సెక్రటరీ. ఆయనకు చెప్పాడంటే ఒకడు హెల్ప్ చేయగలడు దీంట్లో, గోపాలకృష్ణ. అతన్ని నువ్వు గోదావరిలో పెడితేనే నీ పని జరుగుతుంది, లేకపోతే జరగదని చెప్పాడు. సో అతను నన్ను పిలిచాడు. అప్పుడు నేను కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్. అప్పుడు కమిషనర్ ఆఫ్ కమర్షియల్ చాలా పెద్ద ఉద్యోగం అనమాట అది. నేను దాంట్లో చాలా మంచి పనులు చేశాను అన్నమాట. సో అప్పుడు నన్ను పిలిచి, గోపాలకృష్ణ గారు మీరు లేకపోతే అది కాదు అంటున్నారు శంకర్ గారు, మీరు ఎలాగైనా వచ్చి జాయిన్ అవ్వండి. నాకు ఇష్టం ఉండలేదన్నమాట. నేను హ్యాపీగా ఉన్నాను, నేను ఎందుకు తీసుకోవచ్చు అని నేనేం చెప్పానంటే, అంటే నాకు తెలుసు ప్రాజెక్ట్ అంటే చాలా పనులు ఉంటాయి కదా. సో నేనేం చెప్పానంటే, సార్ నాకు 3 రోజులు టైం ఇవ్వండి, నేను వెళ్ళి వచ్చి చెప్తాను మీకు అని. ఆల్ రైట్, 3 డేస్ టైం ఇస్తున్నాను, తీసుకోండి. ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్పాను, అమ్మ చీఫ్ మినిస్టర్ పిలిచి నేనేమో ఖుషీగా ఉన్నాను ఈ జాబ్లో, అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేస్తానంటున్నాడు, అక్కడ ఏముందో లేదో, నేను పట్టణాల్లో బతికిన వాడిని, అక్కడ మళ్ళా దీనికి నేను చేయమంటున్నాడు, ఏమంటావు అని అన్నాడు. మా అమ్మ చాలా తెలివైంది. సో మా అమ్మ ఏమైనా కూర్చోబాబు అని కూర్చోబెట్టి, బాబు నీకంటే ముందు కమిషనర్స్ ఉంటారా? ఉన్నారు. నీ తర్వాత కూడా ఉంటారు. నువ్వు ఏం చేస్తావు? అందరికంటే న్యాయంగా ధర్మంగా అందరూ 10 రూపాయలు వసూలు చేస్తే నువ్వు 15 రూపాయలు వసూలు, అంతకంటే నువ్వేం చేస్తావు అక్కడ, అంతే కదా. కానీ చీఫ్ మినిస్టర్ స్వయంగా నిన్ను పిలిచి, అయ్యా ఒక డిఏపి ఫర్టిలైజర్ ప్లాంట్ వచ్చినట్లయితే ఎంతోమందికి ఉపాధి కలిగించిన వాడు అవుతావు, ఎంతోమంది డీలర్స్ని అపాయింట్ చేస్తావు, అంతేకాకుండా రైతులకు శ్రేష్టమైనటువంటి ఎరువులు కూడా దొరుకుతుంది. కాబట్టి నా అంచనాలో, నా తులాభారంలో నీ ఉద్యోగం ఏం పనికిరాదు. నా తులాభారంలో నువ్వు అది చేసి ఒక ప్రతిష్ట, ఒక కీర్తి సంపాదిస్తావు. ఎవరు చేయని ఐఏఎస్ ఆఫీసర్ చేయని పని నువ్వు చేస్తున్నావు. ఇక్కడ ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ ఆ టైం వచ్చినప్పుడు అతను కమిషనర్ ఉంటాడు. దీంట్లో నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నారు, ఈ అవకాశాన్ని వద్దంటావు నువ్వు. రెండోది, నువ్వు ఆలోచించు, ఎంతోమందికి ఉపాధి కల్పించిన వాడు, నీ వల్ల జాబ్స్ వస్తాయి, అందరు నేను తలుచుకుంటారు అని చెప్పిందని. నేను ఆ రాత్రి ఆలోచించాను. నేను సెల్ఫిష్, ఈ ఉద్యోగం బాగుందని ఇక్కడ ఉండాలనుకున్నాను. మా అమ్మ అన్సెల్ఫిష్, సెల్ఫ్లెస్నెస్. ఆమె అన్సెల్ఫిష్గా తను ఏమనుకునింది, నీ ఉద్యోగము ప్రజలకు చేయాలి అని నాకు నేర్పిందనమాట ఒక గుణపాఠం. నేను అప్పుడు అనుకున్నాను, నేను ఇంత చదువుకుని నేను యూజ్లెస్ ఫెలో, కానీ ఆమె ఏం ఎక్కువ చదువుకోలేదు, కానీ ఆమెకున్న జ్ఞానం నాకు లేదు అనుకున్నాను. అప్పుడు నేను నమస్కారం అనుకున్నాను. అమ్మ చెప్తున్నాను, ఎందుకంటే చిన్న ఘటనలు ఇవి, కానీ లైఫ్ చేంజింగ్ అన్నమాట. అది అయినందువల్ల ఏమైంది, ఇప్పుడు నన్ను ఏమైంది, తర్వాత ఈ డీలర్స్ అందరూ గోదావరి, నా పేరు గోపాలకృష్ణ కదా, గోపాలకృష్ణ అంటే అందరూ ఏమంటారంటే గోదావరి గోపాలకృష్ణ. ఇప్పుడు కోస్టల్ డిస్ట్రిక్ట్స్ నేను ఆంధ్రాకి వెళ్తే అందరు నన్ను గోదావరి గోపాలకృష్ణ అంటారు. నా ఇంటి పేరు చెప్పరు అన్నమాట, గోదావరి గోపాలకృష్ణ అంటారు అక్కడ. రెండోది ఏమైందంటే, అట్లాగే ఆయన వచ్చారు అనుకున్న సమయం కంటే ముందుగానే తక్కువ ఖర్చుతో కన్స్ట్రక్ట్ అయిందన్నమాట, 100% ప్రొడక్షన్. సో పెద్ద మీటింగ్ జరిగిందన్నమాట. అక్కడ ఎన్టీ రామారావు వచ్చారనమాట, ఇఫ్కో వాళ్ళు వచ్చారనమాట. అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ బాలయోగి, తర్వాత స్పీకర్ అయ్యాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అతను వచ్చాడు. రామకృష్ణ, ఏది ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు చూడు ఆంధ్రాలో, అతను వచ్చాడు. వీళ్ళందరూ ఉన్నారనమాట. వచ్చినప్పుడు అక్కడ చంద్రబాబు, ఆయన అయిన ఎన్టీ రామారావు తెలుసు కదా, ఆయన సినిమా పక్కీలో అనుకున్న సమయానికంటే ముందే ఇంత పెద్ద బృహత్ కర్మాగారాన్ని స్థాపించారు. దానికి మూల కారకుడెవరు?
మన గోపాలకృష్ణ. అందుకుగాను అందరి సమక్షంలో అతన్ని కొత్త బిరుదు ఇస్తున్నాను. ఏమిటి ఆ బిరుదు? గోదావరి కర్మాగార సృష్టికర్త. కల్పన ఇదేదో చెప్పాడు చెప్పి అని ఆ బిరుదు. అప్పటి నుంచి జనమేమంటే గోపాలకృష్ణ. నీకు అర్థమైందా? సో నాకు అంటే ఇది వెరీ స్ట్రేంజ్ అన్నమాట. నేను మా వర్కర్స్కి అంతా ప్రామిస్ చేసింది, సమయానికి మనం ఇది కట్టినట్లయితే అందరికీ గుర్తుగా వాచ్, హెచ్ఎంటి వాచ్. అప్పుడు హెచ్ఎంటి వాచ్ అందరికీ విన్నాను సార్, నేను ఇది విన్నాను, అందుకే నేను అందరికీ హెచ్ఎంటి వాచ్. మా అప్పుడు 780 పీపుల్ ఉన్నారు నా దగ్గర. ఆ 780 పీపుల్కు రిస్ట్ వాచ్ ఇచ్చాను అనమాట. అంటే నాకేమంటే ముందుగా ఏం చెప్పానంటే, అరే టైం సరిగా మనం ఇల్లు అది కట్టాలా, నువ్వు టైం సరిగ్గా కట్టావంటే ఇది నీకు పారితోషికంగా ఇస్తానని వాళ్ళకి మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం ఈ ఈవెంట్ వెబ్సైట్లో ఉంది సార్, మీరు వాచెస్ మీ వర్కర్స్కి ఇచ్చారు అని. ఈవెంట్ ఏంటో నేను అదే ఈ ఈవెంట్కు ఇచ్చాను అనమాట. ఓకే, ఎన్ని వాచెస్ వెళ్ళినాయి సార్? అది అందరికీ ఇచ్చి అండ్ ఫస్ట్ 2 వాచెస్ వచ్చి వేరే వాళ్ళతో ఇప్పించాను. చంద్రబాబు నాయుడు అప్పుడు లేదు, ఇతను ఎన్టీ రామారావు తబ్బుబ్బైపోయాడు. అంటే ఆయన ఇంత పెద్ద మీటింగ్ అవుతుంది అని అనుకోలేదన్నమాట. అప్పుడు మేము షెడ్స్ కట్టించామని, పెద్ద షెడ్స్, లార్సన్ అండ్ టూబ్రో. అంటే ఏమి 40,000 టన్నుల ఇది. కానీ నా ఉత్తర్వులు ఏమిటంటే సరుకు మనం తయారు చేసిన రాగానే లారీలో వెళ్ళిపోవాలి, ఏం పెట్టకూడదు, ఓన్లీ ఇంపోర్టెడ్ ఫర్టిలైజర్స్ దానికి ఉపయోగించాలి. మన ఫ్యాక్టరీ దాంతో కూడా ముందుగానే మార్కెటింగ్ అని అరేంజ్ చేసుకోవాలా అని చాలా అంటే స్ట్రిక్ట్గా ఉన్నాను. అసలు అందరికీ కూడా అంటే అప్పుడు అంత ప్రొఫెషనల్స్ ఇంజనీర్లు ఉన్నారు కాబట్టి ఆ ఇంజనీర్లను కూడా అప్పుడంతా చిన్న బోట్లలో పోయి పెద్ద ఓడ నుంచి కింద దించుకుని తీసుకురావాలన్నమాట. అవన్నీ కూడా ఒక టీమ్ ఆఫ్ 5 ఇంజనీర్స్ని పెట్టి అవన్నీ చేసి స్ట్రీమ్ లైన్ చేసామన్నమాట. సో అవన్నీ కరెక్ట్గా చేసేటప్పటికి ఏమైందంటే అక్కడ బ్యాగ్ స్టోర్కు రాగానే ప్యాకింగ్ జరిగేది, డైరెక్ట్గా లారీలు వచ్చేది, లారీలు వెళ్ళిపోయేది. మాకు 45 రోజులు టైం ఇచ్చేవాళ్ళు. అంటే అది అమ్మి డబ్బు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి. నేను 15 రోజుల్లోనే ఈ పని అంతా చేసేవాడిని. 45 రోజులు మాకు క్రెడిట్ ఉంటుంది కదా, ఆ 30 రోజులు క్రెడిట్ మాకు వచ్చిన డబ్బు. మీకు అర్థమైందా? సో మేము అంటే వెరీ న్యూ మెథడ్స్ అండ్ న్యూ ఇదన్నమాట. సో అందుకుగాను ఇట్ ఈస్ కోటెడ్ యాజ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ గుడ్ ప్రాజెక్ట్ మ్యాన్. నన్ను ఐఐఎం అహ్మదాబాద్ నన్ను పిలిచారు లెక్చర్ ఇవ్వడానికి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎట్లా చేశాను అని గోదావరి. అది అప్పటి నుంచి కేస్ స్టడీ అనమాట. ఐఐఎం అహ్మదాబాద్లో కేస్ స్టడీ గోదావరి ఫర్టిలైజర్స్. ఇంతవరకు ఎవరు కూడా సమయం కంటే ముందు సమయం అనుకున్న ఖర్చు కంటే తక్కువ ఎవరు చేయలేదు. అండ్ రెండోది కన్స్ట్రక్షన్లో ఉండగానే నేను డబ్బులు అర్న్ చేస్తూ ఉన్నాను ఇంపోర్టెడ్ ఫర్టిలైజర్స్ తెప్పించి. అంటే అటు పంపిస్తూనే ఉన్నారు, ఇటు డబ్బు పంపిస్తూనే ఉన్నారు. అంటే అప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్. అండ్ రెండోది నేను ఈవెన్ అర్లియర్ ఎక్కువ ఫారిన్ టూర్స్ అంతా నన్ను పంపించేవాళ్ళు. సో నేను ఫారిన్ టూర్స్ వెళ్ళినప్పుడు అంతా మంచి ఫ్రెండ్షిప్స్ అక్కడ. సో నాకు ఎక్కువ మంది అక్కడ తెలిసిన వాళ్ళు, వాళ్ళ ద్వారా నాకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇండియాలో ఫస్ట్ టైం ఫాస్ఫరిక్ యాసిడ్ స్టెయిన్లెస్ స్టీల్ నేను కొత్తగా తయారు చేయించాను. ఫస్ట్ టైం ఇన్ ఇండియా అమోనియా వాజ్ మూవ్డ్ బై రైల్. అన్నీ అంటే నేను పయనీరింగ్. దానికి కారణం ఏమిటంటే నేను తరచుగా వెళ్ళేవాడిని ఎక్కడికి, ఫారిన్, అదే బెల్జియము, ఇది నాగార్జున ఫర్టిలైజర్స్ కూడా ఆ టెక్నికల్ కాంట్రాక్ట్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసే వెళ్ళేవాడిని. సో కాబట్టి నాకు మంచి అనుభవం ఉన్నిందనమాట. అండ్ రెండోది ఏమిటంటే ఐ అప్లైడ్ ఇట్ ఎగ్జాక్ట్లీ యాజ్ రిక్వైర్డ్ అనమాట. అండ్ నాకు బేసిక్ ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టీమ్. అందరు యంగ్ అందరు కూడా మా యావరేజ్ ఏజ్ వాజ్ ప్రాబబ్లీ 24-25. అందరు యంగ్ పీపుల్ అందరూ ఉత్సాహంగా సార్ ఏం పని ఇస్తారని అడిగేవాళ్ళు. నేను అక్కడ ప్రతి సాటర్డే ఫ్రైడే ఇక్కడ బయలుదేరితే సాటర్డే అక్కడ దిగేవాడిని. అక్కడ నేను ఒక మంచి గెస్ట్ హౌస్ పెట్టించాను. ఆ గెస్ట్ హౌస్లో ఎవరైనా అప్పుడు ఒకటే ఒక ఇన్స్పెక్షన్ బంగ్లా ఉండేది కాకినాడలో. సో అప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. అక్కడ వాళ్ళకు జాగా కూడా ఉండేది కాదు. సో నేనేం చెప్పాను, మనం పెద్ద గెస్ట్ హౌస్ పెడతాము. ఆ గెస్ట్ హౌస్లో ఎవరు వచ్చినా ఫ్రీ ఫుడ్, ఎవరు వచ్చినా ఫ్రీ స్టే,
మేమేం ఖర్చు ఇది చేయమని మంచి వంట వాళ్ళు రైల్వే కేటరింగ్ వాళ్ళు తీసుకుని వచ్చి పెట్టాను. నేనేమనుకున్నాను అంటే ఎవరు వచ్చినా కూడా భోజనం పెట్టకుండా పంపడినా అని అది పేరు ఉండాలని నేను జిఎన్ రావు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్, అతను అప్పుడు డిప్యూటీ కలెక్టర్, అతన్ని నేను సెలెక్ట్ చేసి అతన్ని దీన్ని చూసుకునేవాడు, రెవెన్యూ మ్యాటర్స్ అన్ని చూసుకునేవాడు. అందువల్ల మాకేమైంది మంచి పేరు వచ్చింది. ఆ వచ్చిన వాళ్ళంతా సో మాకు ఏమి ఇబ్బంది లేదు, ట్యాక్స్ గిరి నథింగ్, ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్ స్మూత్లీ అన్నమాట. కానీ అక్కడ ఏమిటంటే కాకినాడ ఆ ప్రాంతంలో ఏమంటే ఎక్కువ వాళ్ళు చేపలు, రొయ్యలు, పీతలు, తర్వాత మాంసము, చికెన్, అంటే అక్కడ ఆ కల్చర్ ఎట్లుంటుందంటే 5-6 రకాలు పెడితే కానీ తృప్తి లేదన్నమాట. అదే అన్నమాట, అది అట్లా పెట్టేవాళ్ళను. సో అందరూ కూడా నాకు లెటర్లు రాసేవాళ్ళు వచ్చి సార్ మీరు హాస్పిటాలిటీ చాలా బాగుంది చెప్తున్నాను. అంటే ఇవన్నీ తమాషాగా, కానీ ఇవన్నీ మెమోరీస్ సార్ మీరు ఇట్లా ఉండేదన్నమాట. నువ్వు అడుగు నేనేదో చెప్తాను సార్. వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ యువర్ మెమోరీస్. ఏంటి మీరు ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు మీ ఎక్స్పీరియన్సే కాకుండా మీ చైల్డ్హుడ్ మెమోరీస్ని మీరు స్పెండ్ చేసిన టైంని మాతో చెప్పుకుంటూ మీరు రీకలెక్ట్ చేసుకుంటున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది సీరియస్లీ. ఎందుకంటే ఇది ఒక ఫార్మల్ ఇంటర్వ్యూ లాంటి ఫార్మల్ పాడ్కాస్ట్లా కాకుండా సరదాగా. అదే అంటే ఇదే. తర్వాత నాకు కూడా కొన్ని కష్ట పరిస్థితులు, అంటే I was involved in accidents which could have resulted in my death. Oh my God. Plane crash అయింది. ఏ ఇయర్స్ అది? అది ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 92లో ప్లేన్ క్రాష్ అయింది. ఏ కంపెనీ సార్? అది ప్లేన్ వచ్చి ఇట్ వాజ్ ఇండియన్ ఎయిర్లైన్స్. ఇండియన్ ఎయిర్లైన్స్. అప్పుడు ఏమైందంటే ఇండియన్ ఎయిర్లైన్స్ పైలట్స్ వేర్ ఆన్ స్ట్రైక్. పైలట్స్ అంతా స్ట్రైక్లో ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళు దే హైర్డ్ సమ్ థింగ్ ఫ్రమ్ ఉక్రెయిన్. ఇప్పుడు ఉక్రెయిన్ ఉంది కదా, ఉక్రెయిన్ నుంచి ప్లేన్స్ని హైర్ చేశారు. అప్పుడు ఇల్యూషన్ 35 అని ఉండేది అనమాట, రష్యన్ ప్లేన్. ఆ రష్యన్ ప్లేన్లో ఉక్రెయినియన్ పైలట్ అతన్ని అంటే ఈ స్ట్రైక్ అయిందనమాట ఇండియన్ ఎయిర్లైన్. ఆ స్ట్రైక్ని బ్రేక్ చేయాలని వాళ్ళు అక్కడి నుంచి తెప్పించి రన్ చేయాలని, కానీ అది టైం సరిగా వెళ్ళేది కాదని. అది సాయంత్రం 6 గంటలకు వెళ్ళాలి. నేను అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్లో ఒక ట్రైనింగ్ కోర్స్కి వచ్చాను. అది వెళ్ళాలన్నమాట. వెళ్ళేటప్పుడు ఏమైందంటే నేను ఆ ప్లేన్ సాయంత్రం 6 గంటలు అన్నమాట. తర్వాత లేదు అది రాలేదు, అక్కడి నుంచో రావాలి అని 11 o'clock బయలుదేరింది, రాత్రి 11. ఎక్కడ మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు. అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్. అప్పుడు మా ఇల్లు సికింద్రాబాద్లో మారడపల్లిలో, కాబట్టి మా ఇంటికి వెళ్ళి భోంచే టైం 11 o'clock ఇంట్లో భోజనం చేసుకుని వచ్చాను అన్నమాట. తర్వాత మా భార్య ఏం చేసింది అంటే తన రవ్వకమ్మలు ఉండేది, ఆ రవ్వకమ్మలు వచ్చి ఇంట్లో పెట్టి ఇక్కడ పెట్టింది. నేను వస్తున్నాను కాబట్టి వాళ్ళకి ఏం చెప్పిందంటే అతనితో కూడా పంపించిందని. సో నేనేం చేశానంటే అది నా సూట్ కేసులో పెట్టి వెళ్ళాను అన్నమాట. వెళితే అక్కడ ఏమైందంటే ప్లేన్ ల్యాండ్ అయిపోయినప్పుడు పల్టీలు కొట్టింది. పల్టీలు కొట్టి 3 పల్టీలు కొట్టి మొత్తం తలకిందలు అయిపోయినాం అన్నమాట. తలకిందలు అయిపోతే బెల్ట్ ఉంటుంది కదా, దానివల్ల మేము మమ్మల్ని రక్షించాం. మేము అక్కడి నుంచి నేను దిగి మా కొంతమంది అది ఆ ప్లేన్లో కూడా ఎట్లుంటుందంటే అది ఇల్యూషన్. రష్యన్ మ్యానుఫ్యాక్చర్లు ఏమవుతుందంటే 3 భాగాలుగా ఉంటుందన్నమాట ప్లేన్కి ఏదైనా యాక్సిడెంట్ ఈ భాగం సెపరేట్ అయిపోతుంది, ఆ భాగం సెపరేట్ అయిపోతే 3 భాగాలు అయిపోతాయి అన్నమాట. కింద ఫ్యూసిలేజ్, అక్కడ సామాన్లన్నీ ఉంటాయన్నమాట. సో లక్కీలీ మేము ముందు పోర్షన్లో ఉన్నాం. అక్కడ ఏమంటే బ్యాలెన్స్ గాను ముందు పోర్షన్ నింపిన తర్వాత మధ్య పోర్షన్ తర్వాత అట్లా ఉండేది అనమాట బ్యాలెన్స్కు. సో మేము ముందు పోర్షన్లో ఉన్నాను నేను, ఎందుకంటే ఆఫీసరు నాకు బిజినెస్ క్లాస్ అదే ఫస్ట్ క్లాస్ ఎంటైటిల్మెంట్ ఉండింది. ఉల్టా కొట్టింది అనమాట. కొట్టేటప్పటికి ఏమైందంటే నేను అంతకుముందు ఐఏఎస్లో ఉండగానే ఒక ట్రైనింగ్ సెంటర్ ఉందన్నమాట నాగ్పూర్లో, సెంట్రల్ డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్. దాంట్లో మాకు డిఫెన్స్ నేర్పిస్తారన్నమాట. అంటే ఏదైనా ఇట్లాంటి ఇబ్బందులు వస్తే ఎమర్జెన్సీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనుకో, ఆ ఎమర్జెన్సీ ట్రైనింగ్ నాగ్పూర్లో నాకు పంపించారు, నేను నేర్చుకున్నాను. సో అది నాకు ఇది ఉన్నింది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు యాక్చువల్లీ నో వాట్ ఐ షుడ్ డూ దేర్. సో నేను అక్కడి నుంచి తీసి
బయటపడ్డారు. నేను ఫస్ట్ బయటపడి మిగతా వాళ్ళు లేడీస్ని అంతా కూడా అక్కడి నుంచి కిందకి దిగడానికి ఏర్పాట్లు చేశాను. మీరు చేశారు? నేను చేశాను. చేసిన తర్వాత అక్కడి నుంచి తమాషాగా ఏమైంది, అక్కడి నుంచి మేము బయలుదేరాము. అక్కడి నుంచి ఎవరో థాయ్ ఎయిర్లైన్స్లో ఒక పైలట్ అతను గమనించాడు, ఇది కింద పడటము సడన్గా ఫైర్ అయింది అనమాట, దాంట్లో నిప్పట్టుకుంది అనమాట కింద. ఎన్ని సెకండ్స్ పడుతుంది సార్? లైక్ అంటే అంటే నేను అనుకుంటాను ఒక 2 minutesలో అయింది అనమాట. 2 minutesలో అంత లోపల మేమంతా దిగాము అనమాట. అంటే ఉల్టా అయినప్పుడు ఎక్కువ ఎత్తులో 8 feet ఉన్నింది. 8 feet జంప్ చేసాం మేము. కొంతమందికి ఫ్రాక్చర్స్ అయ్యాయి. తర్వాత ఏం చేశాడంటే థాయ్ ఎయిర్లైన్స్ ఆ పైలట్ అక్కడి నుంచి గమనించాడు, ఇది పడటము ఇది విరగటము ఆ నిప్పు రావటం చూసుకుని ఆయన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చెప్పాడు. చెప్తే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు ఏమంటే వీళ్ళు దిగడానికి చెప్పింది, కానీ దిగిన తర్వాత ఏమైంది వాళ్ళకి తెలియదు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా చెప్తే అప్పుడు ఏం చేశారంటే ఒక వ్యాన్ పంపించారు, అంబులెన్స్ పంపించారు. పంపిస్తే నేను అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా చేసి అంబులెన్స్లో ఎక్కించి మేము పోవాలన్నమాట అక్కడికి ఎయిర్పోర్ట్. అటు పోతున్నప్పుడు అక్కడ దారిలో ఒక ఉంటుంది, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉంటుంది. వాళ్ళు అంబులెన్స్ చెప్పారు, నువ్వు ఫస్ట్ ఎయిడ్ సెంటర్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకురమ్మన్నారు. సో మాకు దిగిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ సెంటర్కు అది వచ్చి కాంపౌండ్ వాల్ పక్కన ఉంటుందన్నమాట. అక్కడ వెళ్తే అక్కడ కాంపౌండర్లు, సార్ మీరు ఎయిర్పోర్ట్లో ఎట్లా రూల్స్నంతా ఉల్లంఘించి వచ్చారు మీరు ఇక్కడ, అయ్యా నాయన ఇప్పుడే బతికి పడ్డాం బయట, మేము ఎవరి అనుమతితో ఇక్కడ వచ్చామంటున్నాడు. అంటే వాళ్ళు దే నెవర్ ఎక్స్పెక్టెడ్ అంటే వాళ్ళు యాక్సిడెంట్ అవుతుంది వాడికి తెలీదు. అక్కడ పోతే అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అరే నాయన ఇది పరిస్థితి అని చెప్తే అప్పుడు కొంతమందికి దెబ్బలు తగిలాయి, అవన్నీ ఏదో టింక్చర్ వేసాడు, కొంతమంది కట్టాడు. కట్టితే అక్కడి నుంచి మేము అక్కడికి వెళ్ళాము. అప్పటికి 1 o'clock దిగి అది ఏంది యాక్సిడెంట్. 3 o'clock ఓన్లీ అట్ 3 o'clock వీ కుడ్ మార్నింగ్ 3 o'clock వీ కుడ్ రీచ్ ది టర్మినల్కు చేయగానే అక్కడ ఒక కప్ టీ ఇచ్చారు ఇండియన్ ఎయిర్లైన్స్. వాళ్ళు చెప్పారు, సార్ అది పడిపోయింది, కానీ మీరు ప్రొద్దున్న ఇప్పుడు ఏం మనం చేయలేము, రాత్రి ఉంది, ఇప్పుడు 3 గంటల రాత్రి, మీరు ఉదయం 10 గంటలకు వస్తే అప్పుడు చల్లారిపోయి ఉంటుంది కూడా ఫైరు, అప్పుడు ఏమైనా మీ లగేజ్ ఏమైనా ఉంటే డాక్యుమెంటేషన్ చూసుకోవచ్చు అని చెప్పాను. నేను ఇంటికి వెళ్ళాను. మా డ్రైవర్ అప్పుడే వచ్చి ఉన్నాడు. నేను డ్రైవర్తో ఇంటికి వెళ్ళాను. మా భార్యకు చెప్పలేదు, భయపడతారు, ఈ యాక్సిడెంట్ అయిందని భయపడుతుందేమోనని నేను చెప్పకుండా పోయి ఒక కప్ టీ ఇమ్మన్నాను, అంతే, ఇంకేం మాట్లాడలేదు. తర్వాత మెల్లగా చెప్పాను అనమాట, ఇట్లా అయింది. తనేమో తన రవకమలు ఏమైందండి చెప్పాను, ఉంటుందో లేదో నాకు తెలీదు, కానీ నేను పోయి చూస్తాను 10 గంటలకు ఇట్లా అవుతుందని. అంతలోపల ఏమైందంటే ఒరిస్సా గవర్నమెంట్లో ఒక అతను ఉన్నాడు, బాగ్చి అని. ఆ బాగ్చి అన్న అతను ఐఏఎస్ ఆఫీసర్, అతను రెసిడెంట్ కమిషనర్. మేము ఏదో వాళ్ళకు గాను గవర్నమెంట్ మైన్స్ మినిస్ట్రీలో మేము ఒక ఏరియా రీకనైజెన్స్ చేస్తున్నాం. సో అతను నన్ను చూడ్డానికి వచ్చాడు. అతనికి అప్పుడే పేపర్లు వచ్చిందనమాట, ఏమని యాక్సిడెంట్ అయింది. అతను వచ్చి చూసి అడిగాడు అనమాట, నేను ఉన్నాను అందులో నుంచి బయటపడి వచ్చాడు. వాడికి ఆశ్చర్యం, అరే పొద్దున్న ఇది జరిగింది, ఆఫీస్కి వచ్చి కూర్చున్నాడు ఈయన. అంటే నార్మల్గా ఎవరు ఇంట్లోనే ఉంటారు కానీ బయటకు కూడా రారు కదా, ఈయనేమిటి వచ్చి ఉద్యోగం మామూలు యాజ్ ఇఫ్ ప్లేన్ యాక్సిడెంట్ నార్మల్ కోర్స్ ఆఫ్ రోడ్ అట్లా అనుకున్నారని. అతను ఏం చేశాడు, ఊరుకుండకుండా అందరికి ప్రచారం చేశాడు. ఆయన గోపాలకృష్ణ చూడు, యాక్సిడెంట్ అయ్యి కూడా తన ఉద్యోగం అంటే ఆ ఉద్యోగ కర్తవ్యం చేయాలని వచ్చాడు చూడు ఇక్కడ పనికి. మా సెక్రటరీ అంతలోపల తెలుసుకుని మా సెక్రటరీ, అయ్యే నాయన నువ్వు ఇక్కడ ఉన్నావని కనుంగో అని అప్పుడు సివిల్ ఏవియేషన్ సెక్రటరీ ఆయన దగ్గర తీసుకెళ్ళి ఏం జరిగింది అది చెప్పమన్నాడు. చెప్పిన తర్వాత 10 గంటలకు 10:30కు అక్కడికి వెళ్ళామని. వెళ్తే తన గాజులు ఉన్నిందనమాట, అది గాజులు దొరికాయి, కానీ కమ్మలు దొరకలేదన్నమాట. తర్వాత మా బట్టలు ఉన్నాయి కదా, సూట్ కేసులు కొన్ని పూర్తిగా కాలిపోయాయి, కొన్ని సగం కాలాయి, కొన్ని ఇది ఉన్నాయి, అవన్నీ పోయినట్టే, ఇంకా మాకేం మిగలలేదన్నమాట. అంటే చెప్తున్నాను, అంటే అట్లా ఒక యాక్సిడెంట్. ఇంకొక యాక్సిడెంటు, నేను మిజో హిల్స్లో ఉండగా రెబల్స్
ఎంఎన్ఎఫ్ రెబల్స్ మా మీద అప్పుడు ఇది జోంగా జీప్ అని ఉండేది, ఆర్మీ జీపు. దాడి చేశారు. దాంట్లో వెళ్తుంటే కొట్టారనమాట. నాకు ఎప్పుడు వెనక 6 ఉండేవాళ్ళు, ఇది కమాండ్ ఎస్కాట్స్. డ్రైవర్ ఆడు కూడా ఆర్మీ ఆఫీసర్. నేను వచ్చి ముందు కూర్చునేవాడిని. సడన్గా ఎవడో పైన కొండ పైన నుంచి కొట్టాడని, కొడితే సరిగా స్క్రీన్ ఉంది కదా, ఆ బుల్లెట్ ఓ మై గాడ్ డ్రైవర్కు తగలలేదు నాకు, కానీ గ్యాప్లో హోల్లా ఈ వెనక కూర్చున్న వాళ్ళకు కూడా ఏం కాలేదు. ఇమ్మీడియట్లీ మాకు డ్రిల్ ఉంటుంది, దిగి దాని కిందికి వెళ్ళిపోవాలా, కొండ ప్రాంతం మీద ఉంటే అది, సో దట్ కనిపించకుండా ఉంటుంది. అట్లా చేసిన తర్వాత అదని గాలించేవి దొరకలేదు, వాళ్ళు దుండగులు అన్నమాట, వాళ్ళు దొరకలేదు అనమాట. సో అది ఒక ఇన్సిడెంట్. ఇంకొకసారి ఏమైందంటే ఇది ఉంటుంది కదా ఉడుములు, ఉల్కలు అంటారు, అది పడింది అనమాట. మా బంగ్లోకు కొంచెం దూరంలో కిచెన్ ఉంటుంది, కిచెన్ వచ్చి సిఐ షీట్స్, దాని మీద పడి వరండా నుంచి వెళ్ళిపోయింది అనమాట. లక్కీలీ నేను నా రూమ్లో ఉన్నాను, ఇంకో డైనింగ్ రూమ్ అక్కడ ఉంది, నేను కూర్చున్న రూము. ముందు తట్టు మా గార్డ్ ఉన్నాడు, వాడు వచ్చి హవల్దార్ అనమాట, వాడు ధన్ సింగ్ అని రాజ్పుట్ అనమాట. వాడు అక్కడ ఉంటే అది వచ్చి దాన్ని కొట్టిందన్న, కొట్టేటప్పటికి అది నల్లగా అయిపోయింది అన్నమాట. బైనెట్ నల్లగా అయిపోయి ఆ గన్ అట్లా పడిపోయింది, వీడి ఇటు పడిపోయాడు అన్నమాట. చెప్తున్నాను. ఇది ఇంకొకసారి ఒక కార్ యాక్సిడెంట్ మీ అంబాసిడర్ కాదు, అక్కడ వేరేది ఒక ఇది ఓమ్లీ వ్యాన్ ఉన్నింది, ఓమ్నీ వ్యాన్. ఆ ఓమ్నీ వ్యాన్ చాలా లైట్గా ఉంటుంది. ఆ ఓమ్నీ వ్యాన్ వెనక నుంచి ఎవడో కొట్టాడు, అది ఇదే కింద ఇట్లా పడిపోయింది. లక్కీలీ అక్కడ జనం దాన్ని లేపి పెట్టారు. నేను అప్పుడు లైఫ్ అండ్ డెత్కి వచ్చినప్పుడు లక్కీలీ కొన్ని దెబ్బలు తగిలాయి, అంత తప్పితే ఇంకేం లేదన్నమాట. అట్లా నాకు 4 ఇన్స్టెన్సెస్ వేర్ డెత్ వాజ్ వెరీ నియర్ అన్నమాట. అర్థమైందా? బట్ మీరు సేవ చేసిన ఆ టైమే మిమ్మల్ని కాపాడింది. నేనేమనుకుంటానంటే భగవంతుడి దయ వల్ల, అదే సార్, లేకపోతే ఎప్పుడో నేను చనిపోవలసిన వాడిని. కానీ ఇవన్నీ కూడా చేసుకుని వచ్చాను కనుకని ఆ పుణ్యమే మీకు, అది ఆ పుణ్యమే. అంటే ఒకరికి తలిచి ఎవరికి హాని చేయలేదు. అవునండి సార్. అయితే ఇప్పుడు లైక్ పబ్లిక్కి అండ్ అడ్మినిస్ట్రేషన్కి ఆ రెండింటికి బాండింగ్ ఎలా ఉంటే మంచిది? నేను అనుకోవడం ఏంటి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రజలకు ఏమి అత్యవసరమో గమనించి వాళ్లకు ఎంత సులభంగా వాళ్లకు ఖర్చు చేయకుండా అందించగలం అనే గురించి ఆలోచించాలి. అది చేసినట్లయితే ప్రజలకు సంతోషం ఉంటుంది, మనకు సంతోషము ఆనందం ఉంటుంది. మనం 10 మందికి 1000 మందికి సాయం చేశామని. అందుకని నేనేమనుకుంటానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేషన్స్, కష్టం లేకుండా వాళ్ళకి రేషన్స్ అందించేలాగా చూడాలి. ఇప్పుడు ఏమవుతుంది, వాడు కరెక్ట్గా వేయమెంట్ చేస్తున్నాడా లేదో మనకు తెలియదు. తర్వాత కొంత బయటికి అమ్మేస్తారు. ఇవన్నీ చేయకుండా చూసుకోవడానికి ఏమిటంటే, మనకు పర్యవేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సత్యంగా ప్రవర్తించాలి. అందుకనే అన్లెస్ ది స్టాఫ్ వర్క్ ట్రూత్ఫుల్లీ, కరెక్ట్లీ, దెన్ ఓన్లీ థింగ్స్ విల్ బి సెట్ రైట్. ఇప్పుడు ఏమైంది, అందరికీ లాలూచి, అందరికీ డబ్బు తొందరగా చేసుకోవాలని. ఇప్పుడు అది అందరికీ ఇదివరకు మాకు చాలా తక్కువ జీతం, ఇప్పుడు మంచి జీతాలు వస్తున్నాయి. మంచి జీతాలు వచ్చినా కూడా పని చేయటం లేదు. ఇప్పుడు ఎంతోమంది లెక్చరర్లు కాలేజెస్లో వాళ్ళు మంచి జీతాలు తీసుకుంటారు కానీ లెక్చర్ ఇవ్వరు. అవునండి, అర్థమైంది. ఇప్పుడు ఏమైందంటే ఇది మన కర్తవ్యము, ఇది మనం చేయాలి అనేది లేదన్నమాట. ఇది నేను ఎప్పుడు చెప్తుంటాను, రాముల వారిని వశిష్ఠులు తీసుకెళ్ళి సంహరించమన్నాడు రాక్షసుల్ని. అప్పుడు ఒకరోజు రాముడు నిద్రపోతున్నాడు అన్నమాట. నిద్రపోతుంటే లేపుతాడనమాట, ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. అయినా నిద్రపోతున్నావురా, కానీ నీ పని నువ్వు చేయాలి కదరా, ఈ టైం నువ్వు చేయాలి, లేయి, ఇప్పుడే లేట్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నా, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఆఫీసర్స్ పొద్దున్న లేయరన్నమాట. వాడు పొద్దున్న 10 గంటలకు ఆఫీస్ ఉంటే 9 గంటలకు లేచి నాస్తా చేసుకుని పోతాడు. ఇది తప్పు కదా. రెండోది, హైదరాబాద్లో పాత కల్చర్ ఎట్లా ఉందంటే, అంటే నవాబీ స్టైల్. ప్రతి సెక్రటరీ రూమ్కు వెనక ఒక యాంటీ రూమ్ ఉంటుంది. యాంటీ రూమ్లో బెడ్ వేసి ఉంటారు, వాడు భోజనం చేసుకుని పడుకోవచ్చు. అది మిగతా ఎక్కడ ఉండదు అన్నమాట. ఒక్క హైదరాబాద్లోనే అది ఉంటుంది. అంటే వీడు బాగా భోజనం చేసుకునేది. హైదరాబాద్లో పూర్వం ఎట్లుండేదంటే
అందరూ కూడా పొద్దున్న లేటుగా లేచి 11 గంటలకు బ్రంచ్ పొద్దున్న తినేవాళ్ళు అనమాట, బ్రేక్ఫాస్ట్. దానికి కైమా రోటీ ఇవి తినేవాళ్ళు. తర్వాత 2 గంటలకు 3 గంటలకు భోజనం, తర్వాత రాత్రి తందనాలు 11:30 12 అనమాట. సో అస్సాంలో ఇలాంటివి ఏం లేదా సార్? అస్సాంలో బీద ప్రదేశము కాబట్టి ఇవన్నీ లేదు. ఇక్కడ కొద్దిగా రిచ్, ఇక్కడ రిచ్ పువర్ది చాలా పెద్ద తేడా ఉందన్నమాట. సార్ రూల్స్ ఫాలో చేయటం అండ్ ఎంపథీ మెయింటైన్ చేయటం, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేశారు మీ ఎక్స్పీరియన్స్లో? ఇప్పుడు మన మనసులో మన ఉద్యోగం ప్రజలకు గాను కాబట్టి ప్రజల బాగోగులు చూసుకోవడమే మనం ప్రథమమైనటువంటి కర్తవ్యం మన మనసులో ఉంటే తప్పకుండా మనం హెల్ప్ చేయగలుగుతాం మనం. కానీ చాలామంది ఏమనుకుంటారు, ఈ ఉద్యోగం వచ్చింది, సంపాదన, నేను ఎంత సంపాదించుకుంటే అంత మంచిది, నేను 2 బంగ్లాలు కట్టించుకోవాలి. మేము చిన్నప్పుడు కారు కొనాలని కానీ ఇటువంటి ఆలోచనలే ఉండేది కాదండి. జీప్ అయినా కూడా ఎక్కడైనా వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు అవన్నీ పోయాయి అన్నమాట. ఇప్పుడు వాడు ఉద్యోగం జాయిన్ అవ్వగానే ఏ కారు కొంటాము, ఉద్యోగం చేయగానే ఎక్కడ ఇల్లు కడతాము, 1 ఇల్లా 2 ఇల్లా 3 ఇల్లు, ఇది చాలా తప్పు. ఇప్పుడు ఏమైందంటే డబ్బు ఎక్కువైపోతూ ఉంది. అందుకు గాను ఎవ్రీవన్ థింగ్స్ ఐ యామ్ ఎంటైటిల్ టు ఏ షేర్ ఆఫ్ ది మనీ అని. ఎవరో పొలం అమ్మి వానికి డబ్బు వస్తే ఆ డబ్బులో నాకు కొంచెం బాగా అని అట్లా అనుకుంటాను. ఇది తప్పు కదా. తప్పు. మనకు ఏది చెందవలనో న్యాయంగా అది మాత్రం మనం ఆలోచించాలి, కానీ మిగతా వాటికి ఆలోచించకూడదు. సో ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అంటారు దీన్ని? చేయాలంటే ఇప్పుడు నైతికంగా అది తల్లిదండ్రుల నుంచి, ఫ్యామిలీ, కుటుంబం నుంచి రావాలన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రులు అంటున్నారు, ఇప్పుడు ఈ జనరేషన్ పేరెంట్స్ కూడా నువ్వు వాళ్ళు పేరెంట్స్ కూడా నువ్వు డబ్బు సంపాదించాలి, వాళ్ళు ఏమంటే దే ఆర్ నాట్ థింకింగ్. ఇప్పుడు ఓల్డ్ పీపుల్ అన్ని ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేస్తారు. అవునండి. వాళ్ళు చూడటం లేదు కదా. ఎప్పుడైతే వాళ్ళకి అవసరం ఉందో, అవసరం ఉన్నప్పుడు చూడాలి తల్లిదండ్రులని, వాళ్ళు చూడటం లేదు. చాలా పొరపాటు అన్నమాట ఇది. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? ఇది దాన్ని సరి చేయాలంటే ఏమిటంటే నైతికంగా వాళ్లకు బోధన ఇవ్వాలి. ఇప్పుడు మన కాలేజెస్లో కానీ దీంట్లో కానీ కాకుండా ఆల్సో ఆల్ sections of population must be told the importance of looking after the elders. They have looked after you, you must look after the elders. రెండోది ఏమిటంటే మన సొసైటీలో there should be no one who feels lack of something. అండ్ ఇదంతా కూడా ఏమి డబ్బు ఉంది కానీ ప్రేమ లేదు, అవును, డబ్బు ఉంది కానీ సంతోషం లేదు. సో అది మనకి వేరే. ఇప్పుడు ఏమైందంటే సుఖం వేరే, సంతోషం వేరే, ఆనందం వేరే. సో ఇప్పుడు దానికి తేడా తెలియకపోతే ఎట్లా? కరెక్ట్. అండ్ సార్ ఇప్పట్లో ఈ జనరేషన్కి ఒక సివిల్ సర్వెంట్ ఎలాంటి వాళ్ళు కావాలి? ప్రజెంట్ దీంట్లో సివిల్ సర్వెంట్ ఎలా ఉండాలంటే ప్రతి సబ్జెక్ట్లో కొద్దో గొప్ప తెలుసుకుని ఉండాలన్నమాట. అంటే ఎప్పుడు చదువుతూ ఉండాలన్నమాట. రెండోది తన ఉద్యోగమే కాకుండా తన ఉద్యోగం యొక్క ఇంపాక్ట్ ఇంకెవరి మీద ఉంటుంది కూడా ఆలోచించాలి. రెండోది ఏం చేయాలంటే 10 మందికి ఏ విధంగా నేను సహాయపడగలను అని. ఇప్పుడు ఎవరున్నారు సార్? అది అట్లా లేదు, చాలా తక్కువ అయిపోయారట. కొంతమంది ఇవన్నీ ఉన్నారు, కానీ ఏమంటే అది వాళ్ళు పాటించడమే కాకుండా వాళ్ళ సంస్థల్లో కూడా అది పాటించేలాగా చూడాలన్నమాట. అది చూసినట్లయితే అందరికి ఇప్పుడు నేను రెగ్యులర్గా క్లాసెస్ తీసుకునేవాడిని, అది తీసుకుని నైతిక విలువల మీదనే ఎక్కువ. అందుకనే ఇప్పుడు ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఈ పుస్తకం రాసింది అందుకనే. అట్లా చేసుకుంటే ఇది. రెండోది ఏమిటంటే సంస్కృతంలో మనకి మంచి ఇది ఉన్నాయని అవి ఎవరు చెప్పటం లేదు. నేను ఎప్పుడు వాళ్ళకి చెప్పేవాడిని అన్నమాట. యదేవ విద్యాయ కరోతి శ్రద్ధాయ ఉపనిషద తదేవ వీర్యవత్తరం భవతి. అంటే ఏదైతే విద్యతో చేస్తున్నామో, ఏదైతే శ్రద్ధతో ఉపనిషద టేకింగ్ ఇంటూ అకౌంట్ చుట్టుపక్కల పరిసరాలు కూడా గమనించి ఇవన్నీ చూసుకుని ఎవరైతే అన్నిటికంటే ఉత్తమంగా నేను చేస్తానని అనుకుంటే అప్పుడే సరి అయిన పనులు జరుగుతాయన్న. ఇది నేను ఎప్పుడు బోధించేవాడిని అన్నమాట. అట్లా కొన్ని చాలా మంచి ఇవి ఉన్నాయన్నమాట. మన ఆ సూక్తుల్ని మనం ప్రచారంలో తీసుకొచ్చి దాని అర్థం వివరంగా చెప్పాలన్నమాట. వివరంగా చెప్పినట్లయితే 10 మందికి తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో కరెక్ట్ పర్సన్స్ని పెట్టుకోవచ్చు. నా అంత మంచి కరెక్ట్ వాళ్ళు ఒకటేసారి దొరుకుతారని కూడా నమ్మకం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, పోనీ కనీసం మంచి కలెక్టర్, ప్రతి జిల్లాలోనూ మంచి కలెక్టర్ని వేయాలి. కలెక్టర్ వేస్తే ఆయన ప్రభావం జిల్లా మొత్తం మీద ఉంటుంది. కొద్ది కీలకమైనటువంటి జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు
డబ్బు చేసుకునే జాబ్స్ కొన్ని ఉంటాయి. ఎక్సైజ్ కమిషనర్ ఇట్లా పోస్టుల చూసి మంచివాడిని వేయాల, న్యాయంగా ఉండేవాడిని వేయాలి. అట్లా వేస్తే కొద్దో గొప్ప తగ్గవచ్చు. అది చేయకపోతే ఇప్పుడు ఏమైంది, కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది. ఇదివరకు ఏమైందంటే మామూలుగా ఏదైతే చేయకూడదో అది చేసినందుకు డబ్బు ఇచ్చేవాడు. ఇప్పుడు వాడు చేయవలసిన పనికి ఇవ్వాల్సి వస్తూ ఉంది. కరప్షన్ ఉన్నారు కదా సార్, ఒక పర్సనల్ క్వశ్చన్, మీకు లేదంటే గోపాలకృష్ణ గారిని ఎవరైనా గోపాలకృష్ణ గారిని కొనుక్కుంటానికి ట్రై చేశారా కరప్షన్ ఇవ్వటానికి? లేదు, ఎవరు ట్రై చేయలేదు. ఎందుకంటే ఒకసారి ఏమవుతుందంటే మన పేరు ప్రతిష్ట బాగా నిలబడి ఎవరు కూడా రారు, ధైర్యం చేయరు అనమాట. ఓన్లీ వీడు డబ్బు తీసుకుంటాడు అని తెలిస్తేనే వాడి దగ్గర వస్తారు. ఇతను అట్లా మంచి కాదు అని అనుకుంటే ఎవరు రారు దగ్గరికి. అది మంచిది, మనకు మంచిది. ఎందుకంటే యు ఆర్ నాట్ ట్రబుల్డ్ బై ఆల్ దిస్ ఫెలో. అవునండి. సో ప్రతి ఒక్క హిస్టరీ చూసుకుంటే కింగ్ హిస్టరీయో లేదంటే ఛత్రపతి శివాజీ గారి హిస్టరీ, ఎక్కడో ప్రతి ఒక్క హిస్టరీలో ఒక బ్లాక్ మార్క్ అనేది ఉంటుంది. గోపాలకృష్ణ గారికి ఉన్న బ్లాక్ మార్క్ ఏంటి? అట్లా చూడాలంటే ఒకటి ఏమిటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి నేను మొండి, ఎవరు చెప్పినా చీఫ్ మినిస్టర్ చెప్పినా వినను అన్నమాట. రెండోది నేనేం చెప్పదలుచుకుంటాను ధైర్యంగా చెప్తాను అన్నమాట. ఏం పుస్తకంలో కూడా రాశాను. ఒక విషయం చెప్తాను. మేము ట్రైనింగ్ అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ని కలవాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆయన కలిసాము. ప్రైమ్ మినిస్టర్ని కలవాలి, జవహర్లాల్ నెహ్రూ. మేమందరం స్టూడెంట్ ప్రొబేషనర్స్. చైర్లు అన్నీ ఉండలేదు, కింద కూర్చున్నాం అనమాట. కింద కూర్చుంటే ఆయన చైర్లో కూర్చున్నాడు. ఎవరు? నెహ్రూ గారు కూర్చుని ఆయన అప్పుడే చైనీస్ అగ్రెషన్ అయింది, వాళ్ళు వచ్చి ఆక్రమించారు మన భూమి, చైనీస్ వాళ్ళు. అప్పుడు దీంట్లో అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. అప్పుడు జరిగినప్పుడు ఆయన చాలా ఎమోషనల్గా, నేను ఇంత ప్రైమ్ మినిస్టర్ ఉన్నాను, వాళ్ళని నమ్ముకున్నాను, నమ్మక ద్రోహం జరిగింది, అదంతా చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుని ఏమన్నాడంటే, కానీ ఇంగ్లీష్లో చెప్పాడు, ఇండియన్స్ ఆర్ బ్రేవ్, అంటే మనం ధైర్యస్తులు ఉన్నాం, మనం భయపడాల్సిన అవసరం లేదు చైనా గురించి అని చెప్పేకి, ఇండియన్స్ వేర్ బ్రేవ్, ద రాజ్పుట్స్ వెన్ దే డౌన్ ది సేఫ్రన్ రోప్స్ అండ్ వెంట్ అవుట్ టు బ్యాటిల్, ఇట్ వాజ్ ఐదర్ విక్టరీ ఆర్ డెత్. అంటే వాళ్ళు ఆ కషాయ వస్త్రాలు వేసుకుని కత్తి పట్టుకుని యుద్ధానికి వెళితే రాజ్పుట్స్ వీర మరణమో లేక జయమో ఇదే అని నన్ను సడన్గా చూసి అడిగాడు, వాట్ డూ యూ సే అని నన్ను అడిగాడు. నెహ్రూ గారు మిమ్మల్ని అడిగారు? నెహ్రూ నన్ను అంత ఊరికే కూర్చుని ఎవడో ఒకరిని క్వశ్చన్ అడగాలి కదా, ఆయన మాట్లాడిన దీనికి అడిగి నేనేమన్నానంటే, సార్ ది రాజ్పుట్స్ వేర్ బ్రేవ్ బట్ దే వర్ ఆల్వేస్ డిఫీటెడ్, దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్ట్. వాళ్ళు చాలా ధైర్యవంతులై ఉండొచ్చును, సాహసవంతులై పరాక్రములై ఉండొచ్చును, కానీ యుద్ధంలో ఓడిపోతే ఇంకా లాభం ఏమిటి? నీ ఫైనల్ టెస్ట్ రిజల్ట్ ఈస్ దట్ ఉద్యమం గెలిచావా లేదా చెప్పాను. మా ఆఫీసర్స్ అంతా విస్మయం అయిపోయింది. ఎందుకు చెప్పారు ఇంత ధైర్యంగా ప్రైమ్ మినిస్టర్ అని తెలిసి కూడా ఇట్లా మాట్లాడాడని. తర్వాత ఆయన కోపంగా నెహ్రూ సిట్ డౌన్ అని గట్టిగా ఇంకేం మాట్లాడలేదు. ఆయన కూడా కొద్దిగా ఇదైపోయింది అనమాట, నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఆన్సర్. తర్వాత మా డిప్యూటీ డైరెక్టర్ ఉన్నాడు అప్పుడు మాతో కూడా, అతను. సో అతను ఏం చేశాడంటే, చాలా వాళ్ళకంతా ఏమీ ప్రైమ్ మినిస్టర్ అంటే వాళ్ళు నాకేం చెప్పు, నీ ఉద్యోగం ఉంటుందో లేదో అన్నట్లు మాట్లాడారు. వాట్ ఈస్ ఇట్ యు హ్యావ్ డన్ దిస్ థింగ్ ఎక్సెట్రా. నేను కూడా ఏమనుకున్నానంటే, ఇది అయిన తర్వాత ఏమన్నా ఏదైనా ఉద్యోగం పోతుంది లేదు, ఏదో మనకు బ్లాక్ మార్క్ వస్తుంది అని అనుకున్నాను. కానీ ఏం కాలేదు. నేను అప్పుడు పుస్తకాలు రాశాను, గవర్నమెంట్లో చాలా విషయాలు బయటికి రావు, ఇటువంటి విషయాలు ఎవరు కూడా చర్యలు తీసుకోరు, ఎందుకంటే గవర్నమెంట్లో చర్యలే తీసుకునేది తక్కువ. సో ఇటువంటి విషయాల్లో ఎవడు అంత పట్టింపుతో తీసుకుంటాడు అని నేను రాశాను ఇక్కడ. అట్లా నేను కూడా అంటే లైక్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ దే డోంట్ బాదర్ అబౌట్ దీస్ థింగ్స్ అని వదిలేశాను. మీ జీవితంలో ఇప్పుడు వరకు మీ లైఫ్ ఎక్స్పీరియన్స్లో ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే ఎవరిని? నాకేమో నా మదర్ నాకు ఇన్స్పిరేషన్. మిగతా ఇన్స్పిరేషన్ అంటే నాకేమంటే స్వామి వివేకానంద. దానికి ఒక కారణం ఉంది. ఐ వాజ్ బోర్న్ ఆన్ 12th January.
Swami Vivekananda was born on 12th January. ఓకే. And నేను 1893లో he visited the Parliament of Religions in Chicago. షికాగోలో ఆయనది 2-3 ఇది చదివాను, అందుకని నాకు ఆయన అంటే హీరో ఫిగర్. ఎందుకంటే ఆయన ఏం చేశాడంటే అప్పుడు వెళ్ళినప్పుడు చెప్పాడు, మన అన్ని రిలీజన్స్ ఇది మా రిలీజన్ గురించి మేము చెప్తాం కానీ ఇతర రిలీజన్ మేము ఖండించము అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడంటే ఆర్య అన్న దీనికి మీనింగ్ ఏమో చెప్పారని. అక్కడ ఒక మంచి ఘటన జరిగిందనమాట. ఏమిటది అంటే నెక్స్ట్ డే ఆయన దీనికి రోడ్లో వెళ్తుంటే ఈయన డ్రెస్ తలపాగంతో ఉంది. ఎవడో ఒకడు అమెరికన్ తలపాగని లాగాడు అనమాట. అవును, తలపాగని లాగాడు అనమాట. లాగేస్తే ఆయన టర్న్డ్ అరౌండ్ ఇంగ్లీష్ కదా, ఆర్ యూ న్యూ టు అమెరికా అని అడిగాడు. నువ్వు కొత్తనా అమెరికా? ఎస్, ఐఎమ్ న్యూ టు దిస్ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యావ్ కమ్ టు అమెరికా. హ్యావ్ యూ నాట్ seen other Americans? I have seen you. You are an American. I have seen you. And then, no, you are not dressed like an American. You are not dressed like a gentleman. You are a gentleman laga nee dress ledu annadu. You are not dressed like. Then I navadu Vivekananda. My dear friend, I told you I come from India and this is America. I did not know in America dress makes a gentleman. In my country, wow. Character makes a gentleman. నైస్, వెరీ నైస్. ఎంత బాగుంది. క్యారెక్టర్ మేక్స్ ఎ జెంటిల్మెన్ అని చెప్పాడు అన్నమాట. అతను అప్పుడు అర్థం చేసుకున్నాడు, అయ్యా. పెద్ద ఆయన ఇంకొక ఘటన ఉంది చూడు. ఆయన స్నానం చేస్తున్నాడు అక్కడ లేక్లో. స్నానం చేసి అప్పుడంతా వీళ్ళు ఉన్నారు కదా ఈ పరివర్జకులు, వాళ్ళకంతా 2 బట్టలు, ఒకటి వేసుకునే బట్ట, ఇంకొకటి బట్ట అంతే. సో అతను ఏం చేశాడు, బట్టలు వచ్చేసి జాంగాల కూర్చున్నాడు బెంచ్ మీద. కూర్చుంటే ఎవరో ఒక అమ్మాయి, యంగ్ గర్ల్, ఈయన్ని చూసిందనమాట. బాగా హ్యాండ్సమ్గా ఉన్నాడు, మంచి బాడీ ఉంది. ఆమె అక్కడ వచ్చిందనమాట. వచ్చి ఆ బెంచ్ మీదనే కూర్చుంది. హూ ఆర్ యూ అని చెప్పి నేను చెప్పాను, ఐఎమ్ వివేకానంద ఫ్రమ్ ఇండియా. మెల్లగా ఇంకా దగ్గరికి వచ్చిందనమాట. దగ్గరికి వచ్చి యు సే ఐ లైక్ యూ వెరీ మచ్ అని మెల్లగా బిగించేసింది అనమాట. చేసి ఐ లైక్ యూ సో మచ్ అట్లా అని ఆయన అప్పుడే అర్థం చేసుకున్నాడు. చేసి అమ్మ మదర్, ఈ అడ్రస్ డార్ నాట్ యాజ్ ఎది మదర్. దెన్ నాకు ఒక కొడుకు పుట్టాలని చాలా అయింది, నీలాగా ఆ కొడుకు ఉండాలి అని, అందుకని ఇక్కడ వచ్చానండి. అర్థమైందా? నీలాగా నాకు కొడుకు కావాలి కాబట్టి నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను, నీ పక్కన కూర్చున్నాను. ఈయన ఏమి అమ్మ అని పిలిచాడు. మదర్, వై డూ యూ వాంట్ టు గో త్రూ ది ట్రబుల్ ఆఫ్ బర్త్, చైల్డ్ బర్త్? ఐ ఆమ్ విల్లింగ్ టు బి అడాప్టెడ్ యాజ్ యువర్ సన్. యు అడాప్ట్ మీ. నేను నీ కొడుకులో ఉంటాను. నీ కొడుకులో నన్ను దత్తత తీసుకున్నాడు. ఆమె వచ్చిన పర్పస్ వేరే, ఈయన చెప్పిన మాట వేరే. అంటే ఈ 2 ఇట్లా కథల వల్ల ఏమవుతుందంటే అతని క్యారెక్టర్ ఏమిటో తెలుస్తుంది. క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఆఫీసర్స్ కూడా మనం నేర్పించవలసింది క్యారెక్టర్ బిల్డింగ్. సో మీరు నెహ్రూ గారిని కలిశారు. అలా నెహ్రూ గారిని కలిశాను, నేను మన్మోహన్ సింగ్ గారిని కలిశాను, నేను ప్రెసిడెంట్స్, ఎంతో మంది ప్రెసిడెంట్స్, రాధాకృష్ణన్ని కలిశాను, నేను రాధాకృష్ణ నేను కలిశాను, అందరినీ కలిసాము. నేను ఎందుకంటే నేను సో మెనీ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ కదా. నేను ఐ జాయిన్డ్ ఇన్ 62. ఆ కాలంలో ఎవరెవరున్నా అందరిని నేను కలిశాను. బిఫోర్ ఫ్రీడమ్. అండ్ రెండోది, నేను వచ్చి అస్సాంలో ఉండగా ట్రబుల్డ్ పీరియడ్స్ కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చాలాసార్లు వెళ్ళవలసి వచ్చింది. సో అక్కడ ఉన్న రెబల్స్ వల్ల మీరు ఏమైనా ట్రబుల్ ఎప్పుడైనా? ఉన్నారు రెబల్స్, కానీ వాళ్ళని హ్యాండిల్ చేసే విధంగా నేను అక్కడ చాలా టఫ్గా ఉన్నాను అనమాట. సో నా పూర్తి పేరు ఎం గోపాలకృష్ణ నాయుడు. అందరు ఏమనేవాళ్ళు అంటే, నాయుడు అంటే ఈజీ పలకడము, సో వాళ్ళు నాయుడు అని పిలిచేవాళ్ళు. మాకు కమిషనర్ ఒక ఆయన కూడా ట్రైబల్ అన్నమాట. ట్రైబల్ వచ్చాడు అస్సాం, మన మిజో హిల్స్. వచ్చినప్పుడు ఏం చేశాడు, అతనికి అర్థం కాలేదు గోపాలకృష్ణ నాయుడు అంటే. ఆయన ఏమనుకున్నాడు, గోపాలకృష్ణ వేరే, నాయుడు వేరే అని. సో ఆయన వెళ్ళి టూర్ రిపోర్ట్ ఇచ్చాడు చీఫ్ సెక్రటరీకి. టూర్ రిపోర్ట్లు ఏమన్నా అంటే, గోపాలకృష్ణ హ్యాస్ అ వెరీ గుడ్ నేమ్ ఇన్ మిజో హిల్స్, వీ షుడ్ రిటైన్ హిమ్. నాయుడు ఈజ్ అ వెరీ టఫ్ మ్యాన్. Naidu is a very tough man. So I think
వీ మస్ట్ ట్రాన్స్ఫర్ నాయుడు బట్ కీప్ గోపాలకృష్ణ అని. ఆయన మా చీఫ్ సెక్రటరీ నన్ను బాగా తెలుసు. సో ఆయన చీఫ్ సెక్రటరీ ఏం చేశాడు, తమాషాగా అతను రాసిన లెటర్ పెట్టుకుని నాకు ఫోన్ చేశాడు అన్నమాట. ఫోన్ చేసి ఐఎమ్ సెండింగ్ ఏ హెలికాప్టర్ కమ్ ఇమీడియట్లీ అని. మామూలుగా నెమ్మదిగా మాట్లాడతాడు, ఇంత గట్టిగా మాట్లాడితే నేను ఏమైనా పొరపాటు చేశానా, ఏదైనా భయం పడింది. సో నేను మంచి సూట్ ఒకటి బాగా ప్రెస్ చేసుకుని అది ఏమేమి దస్త్రాలు అక్కడ కావాలో అన్నీ పెట్టుకుని హెలికాప్టర్లో వెళ్ళి దిగాను అన్నమాట. ఆ హెలికాప్టర్ దిగితే అక్కడి నుంచి వెళ్ళి ఆయన అందరు వచ్చి సార్ మే కమిన్ అని అడుగుతాం కదా, అవునవును నాక్ చేసి కమిన్ అని గట్టిగా అన్నాడు. అయ్యో బాగా ఇప్పుడు ఏమన్నాడు, కమిన్ అని అన్నాడు. కమిన్ అని అంటే నేను మెల్లగా వెళ్ళాను. మామూలుగా కూర్చోమనేవాడు, ప్లీజ్ సిట్ డౌన్ అనేవాడు. కూర్చోమని ఏమని నేను చైర్ దగ్గర నిలబడ్డాను. ఆయన కూర్చోమంటే కూర్చుంటామని, సిట్ డౌన్ అన్నాడు. కూర్చున్నాను. చేస్తే ఆర్ యూ జకిల్ ఆర్ ఆర్ యూ హైడ్ అన్నాడు. నాకు అర్థం కాలేదు. నేను అనుకున్నాను ఆయన ఏమో లూజ్ ఉందని. నేను నా మనసులో అప్పుడు అట్లా ఆయన అప్పుడు సిట్ డౌన్ అని చెప్పి డ్రాయర్లో అతను మా వస్తున్నా మా కమిషనర్ రాశాడు. ఆ దాంట్లో ఏముందంటే యూ కెన్ రిటైన్ గోపాలకృష్ణ బట్ ట్రాన్స్ఫర్ నాయుడు. సో అతని ఆ లెటర్ నాకు చూపించారు. నౌ టెల్ మీ గోపాలకృష్ణ, యూ హ్యావ్ క్రియేటెడ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ మీ. హౌ డు ఐ కట్ యూ టు పీసెస్? హౌ కెన్ ఐ ఇవ్వు హౌ కెన్ ఐ కట్ యూ టు పీసెస్ అని తర్వాత నాయుడు సెలెక్ట్ చేసుకోవాలి, గోపాలకృష్ణ సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. సో అట్లా అని చెప్పాడు. తర్వాత ఎనీవే యూ మస్ట్ హ్యావ్ బీన్ గోన్ త్రూ ఎ డిఫికల్ట్ టైమ్ దేర్. ఐ థాట్ యూ షుడ్ హ్యావ్ సమ్ రెస్ట్ అండ్ రిక్రియేషన్. సో ఐ అరేంజ్డ్ ఇన్ సమ్ లంచ్ ఫర్ యూ అట్లా అని చెప్పి అప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, అక్కడ షిల్లాంగ్ క్లబ్కి తీసుకెళ్ళాడు. ఇవన్నీ మామూలుగా జరిగిపోయినాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే అట్టి పరిస్థితుల్లో కూడా సీనియర్ ఆఫీసర్స్కు ప్రతి ఆఫీసర్ని తెలిసారనమాట. మా స్ట్రెంగ్త్ ఏమంటే ఐఏఎస్లో వీ నో ఎవ్రీ ఫెలో. అది తెలిస్తే మనకు వాడి గుణాలు ఎటువంటిది, స్వభావం ఎటువంటిది మనకు తెలుస్తుంది అనమాట. అది ఇంపార్టెంట్. అండ్ సార్ ఇందిరాగాంధీ గారి వల్ల ఆ కాంగ్రెస్ చాలా లాస్ అయింది అనేది విన్నాము. నిజంగానే అంత లాస్ జరిగిందా కాంగ్రెస్కి? అది ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. అది చెప్పలేము. కానీ ఏమైందంటే ఒకసారి పేరుకు దెబ్బ తిన్నిందంటే మళ్ళా దాన్ని పునఃసృష్టించడం చాలా కష్టం. అంటే ఏం లాస్ అయ్యారు? అది అట్లా కాదంటే ఎన్నో తప్పులు చేసింది. ఎమర్జెన్సీ పెట్టింది, తప్పు కదా ఎమర్జెన్సీ పెట్టడం. తన పదవికి గాను ఎమర్జెన్సీ పెడతారా? తప్పు కదా, తప్పు. అట్లాంటివి చాలా ఉంటాయి. అండ్ మణిపూర్లో ఈ హిందూ అండ్ ఏదైతే చూకి జాయ్ అనే ఈ రెండు ఉన్నాయో ట్రైబల్స్, వీళ్ళిద్దరూ లైక్ జాబ్స్కో లేదంటే అట్లా కాదు. ఏమంటే ప్లేన్ ఏరియాస్లో మైతేస్ అని వాళ్ళు హిందూస్ అన్నమాట. అవునండి, మైతేస్ వైష్ణవాస్ వాళ్ళు అక్కడ ఉన్నారు. చుట్టుపక్కల కొండలు ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో నాగాస్ ఉన్నారు. కుకీస్ అంటే మీజోస్కు సంబంధించిన వాళ్ళు అన్నమాట. మార్స్ అంటారు, వాళ్ళు కూడా మీజోస్కు సంబంధించి. నేను మీజో హిల్స్లో పనిచేస్తున్నప్పుడు చురాచాంద్పూర్ అని ఇప్పుడు ఎప్పుడు వస్తుంది. ఆ చురాచాంద్పూర్ మాకు అప్పుడే తెలిసానమాట. అక్కడి నుంచి ట్రబుల్ అని మాకేమంటే గన్స్ అక్కడి నుంచి వీళ్ళకు వస్తున్నాయా అని మేము అందుకని ఒక నిఘా పెట్టాము. సో మా బెస్ట్ ఆఫీసర్ని అక్కడ పోస్ట్ చేసి అక్కడ మేము దాని మీద నిఘా అన్నమాట. అక్కడ ఏం జరుగుతుంది, గన్ స్మగ్లింగ్ అవుతా ఉంది అని చూసేవాళ్ళం. పట్టుకున్నారా సార్ ఎప్పుడైనా గన్ స్మగ్లింగ్? పట్టుకున్నాం. నాగాసు అయితే డబ్బులు నాగాస్ కూడా కొని వాళ్ళు ఇక్కడ అమ్ముతారు. పంజాబ్ నుంచి ఉంది కదా, పాకిస్తాన్ నుంచి వచ్చేదన్నమాట గన్స్. అట్లా హిమాలయ నుంచి అట్లా వచ్చి ఇక్కడ చేరేది. వాళ్ళు అక్కడ 2,000 రూపాయలు కొనింది ఇక్కడ 2 లక్షల రూపాయలకు అమ్మేవాళ్ళు. ఓ మై గాడ్. అండ్ నెహ్రూ గారి వల్ల మనం ఒక ప్లేస్ని కోల్పోయాము, చైనా వాళ్ళు ఆక్యుపై చేసేసారు అని మనము విన్నాము. యాక్సిన్ అనే ప్లేస్, అది కూడా అక్కడ మన లదాఖ్ దగ్గర, లదాఖ్ దగ్గర. ఏమవుతుందంటే ఎవరు లేకపోతే, ఎవరి ఆధీనం లేకపోతే, ఇప్పుడు పొలాలు ఎవరు అక్కడ పోకపోతే ఎవడో ఒకటి దాన్ని ఆక్రమిస్తారు. అవునండి. నేను ఒక డబ్బు ఇక్కడ పెడతాను, ఒక మూట. అవునండి. ఎవరు గమనించకపోతే ఎవడో ఆ మూటను పట్టుకుని పోతాడు. సో నెహ్రూ గారి నిర్లక్ష్యం అట్లా ఒక మూటలాగా అక్షయ్ చీన్ ఉండింది. మనం దాన్ని కాపాడుకోలేకపోయాము కాబట్టి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. సో రీజన్ నెహ్రూ గారే. ఇప్పుడంతా ఎట్లా ఉందండి, జిస్కా
లాఠీ ఉస్కా భైన్స్. సో లాస్ట్లీ సార్, ఈ జనరేషన్ వాళ్ళకి మీరు కర్మయోగి అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలని చెప్తారు? అట్లా కదా, అంటే నా స్వయంగా నేను అది పాటించాను. నేనేం చెప్తానంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా కర్మయోగిలాగా పనిచేస్తే ఇబ్బందులు లేకుండా మీకు కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ కర్తవ్యాన్ని బాగా చేయండి. కర్తవ్యాన్ని బాగా చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రొఫిషియన్సీ ప్రావీణ్యం, ఎఫిషియన్సీ కౌశల్యం, ఎఫెక్టివ్నెస్ సాధకం, ఇట్లా అంటే ఇవన్నీ కూడా స్టేజెస్, గ్రోత్ స్టేజెస్ అన్నమాట. సో యూ మస్ట్ మూవ్ ఫ్రమ్ ప్రొఫిషియన్సీ టు ఎఫిషియన్సీ టు ఎఫెక్టివ్నెస్. అది మనం చేయాలి. అండ్ ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసే ఈ జనరేషన్కి మీరు ఇచ్చే స్పెషల్ మెసేజ్? నేనేమంటే స్పెషల్ మెసేజ్ ఏ విధంగా దీంట్లో పుస్తకంలో రాశాను. 10 పాయింట్ ఫార్ములా అని ఐఏఎస్ పరీక్ష పాస్ అవ్వాలంటే ఏం చేయాలని ఇక్కడ ఉంది. ఒక్కసారి అది మీరు చదివి మా ఆడియన్స్కి వినిపిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఇది చాలామందికి చెప్తుంటాను. ఇది ఏం స్ట్రాటజీ ఫాలో చేయాలా, టైం మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలా, బుక్స్ టు రెఫర్, మెంటల్ ప్రిపరేషన్, ఇంటర్నల్ మోటివేషన్, ప్లేస్ ఆఫ్ స్టడీ, టైం రిక్వైర్డ్, స్టడీ షెడ్యూల్, న్యూస్ పేపర్స్, డ్రెస్, ఇంటర్వ్యూ, ఇవన్నీ ఇక్కడ క్లియర్గా రాశాను అనమాట. ఎందుకంటే నాకు అడ్వాంటేజ్ ఏమిటంటే నేను ట్రైనింగ్లో ఉండగానే ఐఏఎస్ ఆఫీసర్స్కు ట్రైనింగ్ ఇచ్చాను. ట్రైనింగ్లో ఉండగానే మీరు ట్రైనింగ్లో ఉన్నప్పుడే మీకు ఇంకోరికి ట్రైనింగ్ మదన్ బేస్బరు అని అస్సాంలో నేను జాయిన్ అయినప్పుడు అతను నా దగ్గర వచ్చాడు. అతను సెలెక్ట్ అయ్యాడు. తర్వాత టూరిజం సెక్రటరీగా రిటైర్ అయ్యాడు. అతను నా ఫస్ట్ స్టూడెంట్ హూమ్ ఐ ట్రైన్డ్ కోచ్డ్ ఫర్ ఐఏఎస్. తర్వాత చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ నా దగ్గర ట్రైనింగ్ పొందారన్నమాట. నా దగ్గర వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా పాస్ అవుతారు. రెండోది 3 సార్లు 4 సార్లు ఫెయిల్ అయ్యి ఉంటారు చూడు, వాళ్ళు వస్తారు నా దగ్గర. నేనేం చేస్తాను, అందరిలాగా కాదన్న నా ఇంటర్వ్యూ అంటే అదే ఆన్సరు 4 విధాలుగా చెప్పమంటారు. నా క్వశ్చన్ ఒకటే ఉంటుంది, ఆన్సర్. సో ఏ విధంగా చెప్తాడు, ఎంత కరెక్ట్గా చెప్తాడో నేను ఆలోచించి తరబితిస్తే వాడికి అర్థమైపోతుంది. క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా చేయాలి, ఎక్కువసేపు మాట్లాడకూడదు. క్వశ్చన్కి ఆన్సర్ క్లుప్తంగా సమాధానం ఇవ్వాలి, ది పాయింట్. అండ్ మీరు ఫ్యూచర్ ఇప్పుడు మాకేమవుతుంది, ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ ఏదో పోతారు, బట్టి కొడతారు, నేర్చుకుంటారు. అది ఏ క్వశ్చన్ అయినా అదే చెప్తారు అనమాట. అది కాదు కదా. మనం ఏం చూస్తున్నామంటే తనకి ఎంత నాలెడ్జ్ ఉందని కాదు, తను ఎంత స్థిమితంగా ఉన్నాడు, ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది కాదు, అతను తన మీద తనకు కాన్ఫిడెంట్, ఏదైనా పని అప్పచెప్తే చేయగలడా, న్యాయంగా ఉంటాడా, ఇవి మేము చూస్తాం అక్కడ. వీ డోంట్ సీ వాడు ఎంత ఎంఏనో బిఏ అయితే మేము చూడము. కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. ఒకసారి అంటే ఏ కష్ట పరిస్థితులు అయినా కూడా అతను తక్షణం ఆలోచించగలడు, అవన్నీ ఉండాలన్నమాట. సడన్గా ఫ్లడ్ అవుతుంది, నువ్వు ఏం చేయలేదు, ఇమీడియట్ రియాక్షన్ కరెక్ట్గా ఉండాలి కదా. అవునండి, ఇది అన్నమాట ఇంపార్టెంట్. ఓకే. సో మీరు ఫ్యూచర్లో ఎలాంటి ఇండియాని చూడాలనుకుంటున్నారు, ఇండియన్ గవర్నమెంట్? నేనేమనుకున్నాను అంటే ఇండియా ఇప్పుడు వీఆర్ నౌ ది 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. అవునండి. వీఆర్ అట్ వన్ టైమ్ ది 15th ఎకానమీ ఇన్ ది వరల్డ్. మనము ఈ 60 ఏళ్లలో వీ హ్యావ్ కమ్ టు ది 4th, 3rd వచ్చే పరిస్థితుల్లో ఉన్నాం మనం. సో 3rd వచ్చేసిందంటే మనకంటే పెద్ద సంస్థలు అంటే యుఎస్, చైనా, దెన్ ఇండియా. మన పాపులేషన్ ఇది వరకు యూజ్లెస్గా ఉండింది. మన పాపులేషన్ అందరికి కూడా మనం మంచి పనులు సృష్టించగలిగినట్లయితే మన దేశం కంటే ఇంక పెద్ద దేశం ఏది ఉండదు. కరప్షన్ ఎలా ఆపచ్చంటారు? కరప్షన్ తగ్గించాలా. అంటే ఏమైతే అందరికీ 2 పూటలు భోజనం వచ్చి ఎంత ఉంటే వాళ్ళు ఎందుకు కరప్షన్కి పోతారు? కరప్షన్కి ఎందుకు వస్తుంది అంటే చిన్న పరిస్థితుల నుంచి సడన్గా మేము డబ్బు కావాలి, మేము పెద్దవాళ్ళం కావాలనుకుంటే మనకేమిటి అందరూ సమానంగానే, అందరికీ సేమ్ లెవెల్ ఆఫ్. ఇప్పుడు అందరికీ ఏమైతే, ఇప్పుడు ఎందుకు అందరూ కూడా దీనికి పోతూ ఉంటారు, అన్నీ ఇప్పుడు ఏమైందంటే అందరు సమానం అయిపోయారు కదా. అవునండి. నువ్వు ఏం టూత్పేస్ట్ వాడతావు అందరూ అదే వాడతారు. ఇదే డిఫరెన్షియేషన్. మనకి ఏమంటే ఎకనామిక్ లెవెల్స్ గో అప్, ఎవ్రీవన్ విల్ బి ఈక్వల్. అండ్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది సార్ మీకు? నాకు ఎప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉండింది అంటే, ఒకటి వీఆర్ వెల్ టు డూ ఫ్యామిలీ, ఒకటి. రెండోది
మా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆర్మీ, కొద్దిగా డిసిప్లిన్ అది వచ్చింది అన్నమాట. ఎప్పుడు మీ ఫ్యామిలీని మిస్ అవ్వలేదు మీ ఈ సర్వీసెస్ వల్ల? లేదా మాకు ఫ్యామిలీ నుంచి సపోర్టే ఉండింది, కానీ నెవర్ ఇది. ఇంకోటి, ఇప్పుడు నువ్వు సరిగా పని చేయకపోతే ఫ్యామిలీలో నువ్వు సరిగా పని చేయలేదు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ధైర్యంగా నాకు చెప్పేవాళ్ళు ఉండే. ఇప్పుడు అట్లా వాళ్ళు ఎవరు లేరు కదా. లేరండి, గైడ్ చేసేటోళ్ళు లేరు. అండ్ ద లాస్ట్ మెసేజ్, మీ అమ్మగారు కనుక ఇప్పుడు ఉంటే, ది లాస్ట్ మెసేజ్ యు వానా సే టు యువర్ మామ్? నేను ఐ వుడ్ హావ్ సెడ్, ఐ హ్యావ్ లివ్డ్ అప్ టు యువర్ రెప్యుటేషన్. నువ్వు అనుకున్న విధంగా నేను ప్రవర్తించానా? నేను నీకు ఏ ఇబ్బంది కలగకుండా పేరు ప్రతిష్టలు నిలిపానా లేదా అని. ఆమెకు ఎప్పుడు పేరు ప్రతిష్టలు నిలపాలని, అది నిలిపానా లేదా నువ్వు, అది ఒకటే నేను అడగగలను, ఇంకేం అడగగలను. నాకు గోదావరి పని అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీ రామారావు ఏదో బిరుదు ఇచ్చాడు. అది ఇచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, మా అమ్మగారు బతికుంటే ఎంత సంతోషపడేది అని. అది ఆ తలంపు, మీకు నాకు ఇంకే తలంపు రాలేదు. అంటే నాకేమంటే, షీ వాజ్ మై గురు, షీ వాజ్ మై మెంటార్, షీ వాజ్ మై టీచర్ అండ్ ఫ్రెండ్ అన్నీ. అమ్మగారి పేరు సార్? బ్రహ్మరాంబ. బ్రహ్మరాంబ. అందుకని ఈ ఇంటి పేరు కూడా బ్రహ్మరాంబ అని పెట్టాను. అవును. సో బ్రహ్మరాంబ గారు, మీరు లైక్ మీరు లేరు అని లేదు, ప్రతి ఒక్కరిలో మీరు ఉన్నారు. ఎందుకంటే మీ అబ్బాయి ఈరోజు ఇండియాకి ది ప్రైడ్ సన్ అని చెప్పుకోవచ్చు. గోపాలకృష్ణ గారు అనే పెద్ద పేరుకి మీరు బ్యాక్ బోన్ అయ్యి, మీరు ఒక స్టేజ్ క్రియేట్ చేసి మీ అబ్బాయిని ఇండియా సర్వీస్కి ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రహ్మారాంబ గారు. అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సన్. అండ్ మేము చాలా అదృష్టవంతులం మీలాంటి లైక్ గోపాలకృష్ణ గారు వంటి లైక్ అంత పెద్ద ప్రొఫైల్కి నేను ఇంటర్వ్యూ తీసుకుంటాం. ఇట్స్ రియల్లీ మై ఆనర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. అండ్ చిలిపి ప్రశ్న, చివరి ప్రశ్న, మీ వైఫ్కి లైక్ మేడం గారికి మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏది సార్? రొమాంటిక్గా ఏం లేదు. వాళ్ళే ఇప్పుడు అల్లుడైతే మొట్టమొదటిసారి ఉగాదికి పిలుస్తారు కదా, అదే అన్నమాట. సో ఆమె నన్ను ఉగాదికి పిలిచినప్పుడు ఆమె షీ వెంట్ బియాండ్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ అన్నమాట. అంటే మేడ్ మీ కంఫర్టబుల్, మేడ్ మీ ఫీల్ అట్ హోమ్. అది అంతకంటే ఇంకేం. అంటే నాకేమంటే, షీ ఆల్వేస్ యూస్ టు రెస్పెక్ట్ మీ, ఐ యూస్ టు రెస్పెక్ట్ హర్. అంతకంటే ఇంకేం లేదు. అండ్ రెండోది, షీ న్యూ మీ లైక్ షీ కెన్ రీడ్ మీ లైక్ ఎ మిర్రర్. సో దాచుకోవాల్సింది ఏం లేదు కదా. గోపాలకృష్ణ గారు సర్వీస్ మ్యాన్ కాకుండా హస్బెండ్ కూడా. సో ఆ హస్బెండ్లా ఉన్నప్పుడు మీరు దుద్దులు పోగొట్టారు. సో దానికి మీ వైఫ్ ఏం గొడవ పడలేదా? ఏం లేదు. ఆమె ఏమనిందంటే, ఈ దుద్దులు మీరు 10 దుద్దులు కొనిచ్చవచ్చు, నాకేమిది లేదు అని అట్లా చెప్పింది అనమాట. అంటే షీ సెడ్ ఫర్గెట్ అబౌట్ ది ఇది, యు ఆర్ అలైవ్, ఇఫ్ యు ఆర్ అలైవ్ యు ఆర్ మై బిగ్గెస్ట్ డైమండ్, యూ కెన్ బై ఎనీ నంబర్ ఆఫ్ డైమండ్. నైస్, వెరీ నైస్. సో ఒక సక్సెస్ఫుల్ హస్బెండ్గా, సక్సెస్ఫుల్ ఇండియన్ ప్రైడ్ సన్గా గోపాలకృష్ణ గారు ఈరోజు మనం ముందు ఉండటం చాలా అదృష్టవంతులుగా మేము ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. చూసారు కదండి. సో ఇది ఈరోజు మన ముచ్చట్లు. అండ్ నెక్స్ట్ ఇంకో పర్సన్ని కలిసి గోపాలకృష్ణ గారు ఇప్పుడు ఎలాగైతే మనకి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారో అలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకో పర్సన్తో కూడా మాట్లాడి తెలుసుకున్నాం. అంతవరకు సెలవు, మీ సమ్రాట్.